ఎవ్రీ హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 10th క్లాస్ సంబంధించినటువంటి విసర్జన పాఠ్యాంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. కొత్తగా ఏ వస్తువు ఉత్పత్తి చేసినా దానితో పాటు వ్యర్థ పదార్థాలు కూడా ఏర్పడటం అనేది సహజం. ఎలాంటి వ్యర్థం ఏర్పడకుండా ఏ కర్మాగారం ఒక నూతన వస్తువును ఉత్పత్తి చేయలేదు. అదేవిధంగా మన శరీరం ఒక సజీవ కర్మాగారం. మన శరీరం అనేటువంటిది ఒక సజీవ కణ కర్మాగారం. ఇతర జీవులు కూడా ఇలాంటివే. జీవులలో జీవక్రియలు జరిగేటప్పుడు అవసరమైన పదార్థాల ఉత్పత్తిలో భాగంగా నిర్దిష్ట జీవక్రియలు జరిగిన తర్వాత ఏమవుతుంది, అవసరమైన పదార్థాల ఉత్పత్తిలో కావాల్సిన పదార్థాల ఉత్పత్తి జరుగుతుంది కదా, ఆ కావాల్సిన పదార్థాల ఉత్పత్తిలో భాగంగా ఏమైతాయి, నిర్దిష్ట విరామాలలో ఏమైతాయి, వ్యర్థ పదార్థాలు అనేటువంటివి తయారవుతాయి. అది ప్రతి జీవిలో జరుగుతుంది. ఈ విషయం గురించి ఆలోచించినప్పుడు మనకు అనేక సందేహాలు కలుగుతాయి. వ్యర్థ పదార్థాలు ఎక్కడ ఉత్పత్తి అయ్యి, అవి ఎలా ఉత్పత్తి అవుతాయి, వాటిలో ఏ పదార్థాలు ఉంటాయి, ఒక జీవి విభిన్న పరిస్థితుల్లో ఉత్పత్తి చేసే వ్యర్థ పదార్థాలు ఒకే రకంగా ఉంటాయా, వీటన్నిటిని గురించి ఇప్పుడు మనం సమాధానాలు ఈ పాఠ్యాంశం ద్వారా తెలుసుకుందాం. ఇలాంటి ఆలోచనాత్మకమైన ప్రశ్నలే విసర్జన క్రియా విధానం గురించి విశేషాలను విపులంగా అర్థం చేసుకోవడానికి దారితీస్తాయి. సజీవుల మనుగడకు మరియు వివిధ జీవక్రియల నిర్వహణకు ఏమవసరం, శక్తి అనేటువంటిది అవసరం. సజీవుల మనుగడకు మరియు వివిధ జీవక్రియల నిర్వహణకు ఏంటి, శక్తి అనేటువంటిది అవసరం. ఇవి నిర్మాణాత్మక క్రియలు మరియు విచ్ఛిన్న క్రియలు. ఏంటివి, ఈ జీవక్రియలు అనేటువంటివి నిర్మాణాత్మక క్రియలుగా ఉండొచ్చు, విచ్ఛిన్న క్రియలు కావచ్చు. వాటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే జీవక్రియలు అని అంటాం. నిర్మాణాత్మక మరియు విచ్ఛిన్న ఈ రెండు క్రియలను కలిపి మనం ఏమంటామంటే జీవక్రియలు అని అంటాం. జీవులు అనే జీవక్రియల నిర్వహణలో వివిధ రకాలైనటువంటి పదార్థాలను ఉపయోగిస్తాయి. జీవులనే జీవక్రియల నిర్వహణలో వివిధ రకాలైనటువంటి పదార్థాలను ఉపయోగిస్తాయి. ఫలితంగా అనేక రకాల పదార్థాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. వివిధ జీవ ప్రక్రియలో ఏర్పడే వివిధ ఉత్పన్నాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. జీవులు ఏ ఉత్పన్నాలను ఇతర జీవక్రియల నిర్వహణకు ఉపయోగించుకుంటాయి. విసర్జించకపోయినట్లయితే ఏ ఉత్పన్నాలు శరీరానికి హాని కలిగిస్తాయి. శరీరానికి హాని కలిగించే వాటిని ప్రతిరోజు విసర్జించకపోతే ఏం జరుగుతుంది, వీటన్నిటికీ సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. జీవుల్లో వివిధ జీవక్రియల ఫలితంగా ఉత్పన్నమయ్యే వివిధ రకాల పదార్థాలను గురించి నేర్చుకున్నాం. వాటిలో హాని కలిగించే పదార్థాలను విసర్జించడం, కొన్నిటిని వేరే రూపంలోకి మార్చి నిల్వ చేయడం జరుగుతుంది. అంటే అవన్నీ ఉత్పత్తి చేయబడిన వ్యర్థ పదార్థాలు అన్నమాట. కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్ లేదా శ్వాసక్రియలో ఉత్పన్నమయ్యే వాయురూప వ్యర్థాలు బయటకు ఎలా పంపబడతాయో మనం ఇంతకుముందు పాఠ్యాంశాలు తెలుసుకున్నాం. జీవక్రియల్లో ఉత్పత్తి చేయబడే నత్రజని సంబంధిత పదార్థాలు కూడా ఏంటివి, జీవక్రియలో ఉత్పత్తి చేయబడే నత్రజని సంబంధిత పదార్థాలు కూడా బయటకు పంపించవలసిన అవసరం ఉంటుంది. లవణాలు, నీరు మరియు ఇతర వ్యర్థ పదార్థాలు. లవణాలు, నీరు, ఇతర వ్యర్థ పదార్థాలు, లవణాలు కావచ్చు, వాటర్ కావచ్చు, ఇతర వ్యర్థ పదార్థాలు కూడా, లవణాలు, నీరు, ఇతర వ్యర్థ పదార్థాలు కూడా తొలగించబడతాయి. విసర్జన, ఎక్స్క్రియేషన్. లాటిన్ భాష గుర్తుపెట్టుకోండి. లాటిన్ వర్డ్లో ఎక్స్ అంటే బయటికి, క్రినేరియా అంటే పంపుట. ఎక్స్క్రియేషన్ కాదు, ఇది ఎక్స్క్రియేషన్. ఎక్స్ అంటే బయటకు, క్రినేర్ అంటే పంపుట అని అర్థము. ఇది లాటిన్ వర్డ్. విసర్జన సజీవులలో జరిగే ఒక జీవక్రియ. విసర్జన కూడా సజీవులలో జరిగే ఒక జీవక్రియ. దేహంలో తయారయ్యే వ్యర్థ పదార్థాలను వేరు చేయడం లేదా బయటికి పంపడం జరుగుతుంది. మనం మానవులలో విసర్జన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మానవులలో విసర్జన వివిధ జీవక్రియల్లో అసంఖ్యాకమైన చర్యలు జరుగుతూ ఉంటాయి. వీటిలో ఉపయోగకరమైన పదార్థాలు శక్తి ఉత్పన్నం చేయబడతాయి. ఉపయోగకరమైనటువంటి పదార్థాలు మరియు శక్తి ఉత్పన్నం చేయబడతాయి.
ఈ జీవక్రియలో అసంఖ్యాకమైన చర్యలు జరుగుతాయి. వీటిలో ఉపయోగకరమైన పదార్థాలు మరియు శక్తి ఉత్పన్నం చేయబడతాయి. అయితే అదే సమయంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు హానికర పదార్థాలు ఉత్పన్నం కావడం, నీటి స్థాయి పెరగడం మరియు అయాన్ల సమతుల్యతలో మార్పులు రావడం మొదలైనవి. మన శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలలో కార్బన్ డయాక్సైడ్ మరియు వాటర్ మరియు నత్రజని సంబంధిత వ్యర్థాలైన అమోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం, పైత్యరస వర్ణకాలు, అదనపు లవణాలు మొదలైనవన్నీ ఉంటాయి. మన శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలలో ఇవన్నీ ఉంటాయి. ఏంటంటే కార్బన్ డయాక్సైడ్, వాటరు, నత్రజని సంబంధిత పదార్థాలు, అమోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం, పైత్యరస వర్ణకాలు, అదనపు లవణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ వ్యర్థ పదార్థాలన్నిటిలోనూ అమోనియా విషతుల్యమైనది. ఈ వ్యర్థాలన్నీ శరీరంలో ఎక్కడ ఉంటాయి? శరీరం వీటిని ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటుంది? శరీరంలో వీటిని ఏ విధంగా గుర్తిస్తారు? చూద్దాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ వారు ఏం చేశారంటే ప్లాస్మా లేదా సీరం, దాన్ని సీరం అంటారు, పరీక్షా విశ్లేషణ రిపోర్ట్ను వివరించడం జరిగింది. ఇందులో చూస్తే మన శరీరంలో విడుదలయ్యే వ్యర్థ మన శరీరంలో ఉండే పదార్థాలు సాధారణ స్థాయి ఎట్లా ఉంటుంది, మనం ఈ రిపోర్ట్ ఆధారంగా ఏ విధమైనటువంటి ఫలితం వచ్చిందనేటువంటి చూద్దాం. గ్లూకోజ్ ఫాస్టింగ్ అనేటువంటి సాధారణ స్థాయి ఎంత ఉండాలి? 60 నుంచి 100 మధ్యలో ఉండాలి. సోడియం, ఇప్పుడు మనం సాధారణ స్థాయిని తెలుసుకోవాలండి. అంటే మనకు ఇదేమో ఈ సీరము లేదా ఈ శాంపిల్ యొక్క ఫలితము, ఇది అవసరం లేదు. సాధారణ స్థాయి ఎంత ఉండడమో అది తెలుసుకోవాలి. సోడియం ఎంత ఉండాలి? 135 to 145. పొటాషియం ఎంత ఉండాలి? 3.5 to 5% ఉండాలి. క్లోరైడ్ ఎంత ఉండాలి? 95 to 106 ఉండాలి. తర్వాత యూరియా ఎంత? 15 to 40 ఉండాలి. తర్వాత క్రియాటినిన్ 0.6 to 1.5 క్రియాటినిన్ ఉండాలి. తర్వాత యూరిక్ ఆమ్లం 3 to 5 ఉండాలి. టోటల్ కొలెస్ట్రాల్ 150 to 200 ఉండాలి. టోటల్ కొలెస్ట్రాల్. తర్వాత ట్రైగ్లిజరైడ్స్ ఎంత? 60 to 200. టోటల్ కొలెస్ట్రాల్ ఏమో 150 to 200. ట్రైగ్లిజరైడ్స్ అంతేనేమో 60 to 200 ట్రైగ్లిజరైడ్స్ ఉండాలి. తర్వాత కాల్షియం ఎంత? 8 to 10.5%. 82% కదండి, ఇది జస్ట్ సాధారణ స్థాయి. 8 to 10.5 ఉండాలి. ఇదేంటి? మిల్లీగ్రామ్స్ ఫర్ డెసిలీటర్స్ గ్రామ్స్ల పరిమాణంలో ఉండాలి. తర్వాత కాల్షియం 8 to 10.5. తర్వాత ఫాస్ఫరస్ చూడండి 3 to 4.5. తర్వాత బైలిరూబిన్ ఎంత ఉండాలి? 0.1 to 0.8 మిల్లీగ్రామ్స్ ఫర్ లీటర్. తర్వాత ప్రోటీన్స్ ఎంత ఉండాలి? 6 to 7.5 ప్రోటీన్స్ ఉండాలి. తర్వాత ఆల్బుమిన్ నెక్స్ట్ ఏంటి? ఆల్బుమిన్ 3 to 5 గ్రామ్స్ ఫర్ లీటర్. ఎంత ఉండాలి? 3 to 5 ఆల్బుమిన్ ఉండాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ వారు మూత్ర పరీక్ష రిపోర్ట్. ఇదేంటి? మూత్ర పరీక్ష. ఇదేమో సీరం రిపోర్టు, ఇదేమో మూత్ర పరీక్ష రిపోర్టు. చూడండి ఇక్కడ 24 అవర్స్ కంప్లీట్ అయిన వాటిలో ప్రోటీన్స్, క్రియాటినిన్, కాల్షియం, ఫాస్ఫరస్, యూరియా వీటిలో మిల్లీగ్రామ్స్ ఫర్ డేలో సాధారణ స్థాయి ఎంత ఉండాలి? 100 మిల్లీగ్రామ్స్ ఉండాలి. 24 అవర్స్ 24 గంటలు కలిగిన మూత్రంలో ప్రోటీన్స్ ఎంత ఉండాలి?
లెస్ దెన్, ఇదేమో గ్రేటర్ దెన్, ఇదేమో లెస్ దెన్ అండి. లెస్ దెన్ 100 మిల్లీగ్రామ్స్ ఫర్ డే. తర్వాత క్రియాటినిన్ ఎంత ఉండాలి? 1 to 2 మిల్లీగ్రామ్స్. తర్వాత కాల్షియం ఎంత ఉండాలి? 200 మిల్లీగ్రామ్స్ వరకు ఉండాలి. తర్వాత ఫాస్ఫరస్ ఎంత ఉండాలి? 1 grams వరకు ఉండాలి. తర్వాత యూరిక్ ఆమ్లం ఎంత ఉండాలి? 600 మిల్లీగ్రామ్స్ వరకు ఉండాలి. యూరిక్ ఆమ్లము 600 మిల్లీగ్రామ్స్ వరకు ఉండాలి. నెక్స్ట్ సోడియం ఎంత ఉండాలి? 125 to 250 125 to 250 ఉండాలి సోడియం. తర్వాత పొటాషియం ఎంత ఉండాలి? 25 to 100. తర్వాత ఆస్మోలారిటీ ఎంత ఉండాలి? 100 to 600 ఉండాలి. తర్వాత గ్లూకోజ్ 50 to 80. గ్లూకోజ్ ఏమి ఉండాలి? 50 to 80 ఉండాలి. 50 to 80. తర్వాత క్లోరైడ్స్ ఎంత? 120 to 130 ఉండాలి. తర్వాత యూరియా ఎంత ఉండాలి? యూరియా 20 to 30 గ్రామ్ ఫర్ డే. 20 to 30. ఇవన్నీ సాధారణ స్థాయిలు గుర్తుపెట్టుకోవాలండి. ఇందులో ఇవి అవసరం లేదు. ఇది ఎందుకంటే రిపోర్టు శాంపిల్లో వచ్చినటువంటి రిజల్ట్ ఇది మనకు కావాల్సింది ఏంటంటే సాధారణ స్థాయి. వాడు ఏమనవచ్చు, ఎగ్జాంపుల్ ఇచ్చి మూత్ర పరీక్ష రిపోర్ట్లో మనం పరిశీలించినట్లయితే పొటాషియం యొక్క సాధారణ స్థాయి ఎంత ఉంటుంది అంటే 20 to 100. లేకపోతే సోడియం స్థాయి 125 to 50. ఆస్మోలారిటీ 100 to 600. గ్లూకోజ్ ఎంత ఉండాలి? 50 to 80. క్లోరైడ్స్ 120 to 130. యూరియా 20 to 30. ఇట్లా అడగడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సాధారణ స్థాయిలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకటే రోజు గుర్తుండవు, బైహార్ట్ చేయాలి. మళ్ళీ బైహార్ట్ చేస్తే చూస్తూ ఉండాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ అవండి. 24 గంటల మూత్ర పరీక్ష అనగా ఒక వ్యక్తి నుండి 24 గంటలలో సేకరించిన మొత్తం మూత్రంలో 100 to 150 మిల్లీమీటర్ల మూత్రం నమూనాగా తీసుకొని దానిని పరీక్ష చేస్తారు. రక్తంలో ఇవన్నీ ఆ టేబుల్ నుంచి క్వశ్చన్స్ అండి. మానవ విసర్జక వ్యవస్థ నిర్మాణం మరియు పనితీరును అధ్యయనం చేస్తే ఆయా విషయాలను మనం చక్కగా అవగాహన చేసుకోవచ్చు. మానవ విసర్జక వ్యవస్థ మానవుల్లో విసర్జన ముఖ్యంగా మూత్ర మరియు విసర్జక వ్యవస్థ ద్వారా జరుగుతుంది. దీనిలో ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రసేకం, మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం మరియు ప్రసేకం అనేటువంటి భాగాలు ఉంటాయి. ఇప్పుడు మనం మేక లేదా గొర్రె మూత్రపిండాల బాహ్య మరియు అంతర లక్షణాలను పరిశీలిద్దాం. మనం చూసినట్లయితే బాహ్యంతర లక్షణాలను పరిశీలించడానికి మనం ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు. ఇక్కడ మూత్రపిండం బాహ్య అంతర లక్షణాలను అధ్యయనం చేయట. మాంసంకట్లో లేదా మేక లేదా గొర్రె నుంచి ఒక మూత్రపిండాన్ని తీసుకొని దాని 3D నమూనా మరియు పదునైన బ్లేడ్ మరియు ట్రే మరియు వాటర్ అనేది తీసుకోవాలి. మేక లేదా గొర్రె మూత్రపిండాన్ని సేకరించి ప్రయోగశాలకు తీసుకొని వచ్చే ముందు రక్తం అంతా పోయేలా దాన్ని ఏం చేయాలి? శుభ్రంగా కలగాలి. పూర్తయిన తర్వాత దాన్ని ఒక ట్రేలో పెట్టి బాహ్య లక్షణాలు జాగ్రత్తగా పరిశీలించాలి. నోట్బుక్లో నమోదు చేయాలి. పదునైన స్కాల్పెల్ లేదా బ్లేడ్ తీసుకొని మూత్రపిండాన్ని నిలువుగా కోసి అంతర్గత నిర్మాణాన్ని ఇప్పుడు పరిశీలించాలి. ఇవన్నీ అంతర్గత నిర్మాణం ఆధారంగా మూత్రపిండాల ఆకారంలో ఉన్నాయి, ఏ రంగులో ఉన్నాయి, మూత్రపిండాలపై భాగంలో అతుకుని ఉన్నాయి నిర్మాణాలు ఏవి, మూత్రపిండం లోపల యొక్క నిర్మాణం పటం 2 మాదిరిగా ఉందా, మూత్రపిండం అడ్డుకొత్త బయటి భాగం ఏ రంగులో ఉంది, ముదురు ఎరుపు రంగు భాగం ఎక్కడ ఉంది, మూత్రపిండాల గుంట హైలస్ నుంచి ఎన్ని నాళాలు బహిర్గతం అవుతున్నాయి. ఈ పరిశీలనలు పూర్తయిన వెంటనే యాంటీ బ్యాక్టీరియల్ లోషన్తో మనం ఏం చేయాలి? చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మానవ విసర్జక వ్యవస్థ యొక్క నిర్మాణం పనిచేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇవన్నీ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ మనం ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం చేసినాం? అన్నీ ఓపెన్ చేసి ఇవన్నీ వాటిని గమనించడం జరిగింది. ఇప్పుడు మానవ విసర్జక వ్యవస్థలో ఉండే భాగాలు, వాటి యొక్క పనితీరు ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మానవుల్లో చిక్కుడు గింజ ఆకారంలో మూత్రపిండం ఎట్లుంటుంది? మానవుల్లో చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. ఇవి ఎక్కడుంటాయి? ఉదర కుహరంలో మనకు పొట్ట ఉంటుంది. ఆ పొట్ట ఉదర కుహరంలో వెనుక వైపు మళ్ళీ పృష్ఠ శరీర కుడ్యానికి వీప్ వైపు వెనుక భాగంలో ఉదర కుహరంలో పృష్ఠ శరీర కుడ్యానికి అతుక్కొని వెన్నుముక్కకు మధ్య ఇట్లా వెన్నుముక్క ఉంటే వెన్నుముక్కకు ఇరువైపులా అమరి ఉంటాయి. కుడి మూత్రపిండము ఇక్కడ ఉండేటువంటి ఈ కుడి మూత్రపిండం ఏం చేస్తుంది? ఎడమ దానికన్నా కొద్దిగా కిందకు ఉంటుంది. అంటే ఎడమదేమో కొంచెం పైకి ఉంటే కుడిదేమో కొంచెం కిందికి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే అధిక
కుడి భాగంలో ఏమవుతుంది, కొద్దిగా కిందకు ఉంటుంది. ఉదర కుహరం కుడి భాగంలో, ఈ ఉదర కుహరం ఈ కుడి భాగంలో ఏముంటుందంటే అధిక ప్రాంతం ఏం చేస్తుందంటే కాలేయం ఆక్రమిస్తుంది. ఇక్కడ ఎక్కువగా కాలేయం ఆక్రమించడం వల్ల ఏమవుతుంది, ఈ కుడి మూత్రపిండం కొద్దిగా కిందికి అమరి ఉంటుంది, ఎడమ మూత్రపిండం కొద్దిగా పైకి అమరి ఉంటుంది. మూత్రపిండం ఎంత ఉంటుంది, 10 సెంటీమీటర్స్ పొడవు, 10 సెంటీమీటర్స్ ఏమో పొడవు ఉంటుంది, 5 to 6 సెంటీమీటర్స్ వెడల్పు ఉంటుంది, 4 సెంటీమీటర్స్ మందం ఉంటుంది. ప్రతి మూత్రపిండం వెలుపల కుంభాకారంగా, వెలుపల ఎట్లుంటుంది, ఇట్లా కుంభాకారంగా ఉంటుంది, లోపలనేమో పుటాకారంగా ఉంటుంది. వెలుపల కుంభాకారంగా, లోపల పుటాకారంగా ఉంటుంది. వెలుపల కుంభాకారంగా, లోపల పుటాకారంగా ఉంటుంది. ఒకేసారి ప్రయోగశాల కృత్యంలో చివరి ప్రశ్నకు తెచ్చుకొని, పుటాకారంగా ఉన్న లోపలి తలం మధ్యలో ఒక పల్లని హైలస్ అని అంటారు. పల్లని ప్రాంతం ఉంటుంది, దాన్ని ఏమంటారు, హైలస్ అని అంటారు. పుటాకార లోపలి ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ మూత్రపిండం ఉంటుంది కదా, ఈ మూత్రపిండాన్ని మనం ఇట్లా కట్ చేస్తే లోపల వైపు ఇట్లా గుంతలాగా ఉంటుంది, లోపల వైపు ఇట్లా గుంతలాగా ఉంటుంది. దీన్ని ఏమంటారు, పుటాకార ప్రాంతం అంటారు. పుటాకారపు లోపలి తల మధ్యలో పల్లాన్ని, అంటే ఈ గుంతలాగా ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే హైలస్ అని అంటాం. హైలస్ ద్వారా ఏం చేస్తుంది, రుక్కధమని మూత్రపిండం లోపలికి ప్రవేశిస్తుంది. మరియు రుక్కశిర మూత్రనాళం, ఈ రెండు అనేటువంటివి వెలుపలికి వస్తాయి. రుక్కధమనేమో మూత్రపిండం లోపలికి పోతే, రుక్కశిర మరియు మూత్రనాళం ఇవన్నీ మూత్రపిండం నుంచి బయటికి రావడం అనేటువంటిది వెలుపలికి వస్తాయి. శరీరంలోని వివిధ అవయవాల్లో ఉత్పత్తి అయిన వ్యర్థాలు మరియు ఆమ్లజని సహిత రక్తంతో కూడిన ఇక్కడ చూడండి, ఆమ్లజని సహిత వివిధ అవయవాల్లో ఉత్పత్తి అయిన వ్యర్థాలు మరియు ఆమ్లజని సహిత రక్తంతో కూడిన రుక్కధమని ద్వారా మూత్రపిండాన్ని చేరుతాయి. ఆమ్లజని రహిత రక్తాన్ని రుక్కశిర మూత్రపిండం నుంచి బయటకు పంపుతుంది. మూత్రపిండంలో రక్తం ఏమవుతుంది, ఊడగట్టబడుతుంది, అంటే ఊడపోయబడుతుంది. ఫలితంగా వేరు చేయబడినటువంటి వ్యర్థాలు మూత్రపిండం బయటికి ఏమవుతాయి, మూత్రపిండం బయటికి విసర్జించబడతాయి. ఈ విధంగా మనకు శరీరం వెనుక భాగంలో దీని పృష్ఠ భాగం అంటే ముందు భాగాన్ని ఉదర భాగం అని అంటారు. ఇది వెన్నుముకకు ఇరువైపులా మూత్రపిండాలు అమరి ఉంటాయి. ఈ విధంగా మనం మూత్రపిండం యొక్క పటాన్ని గమనించినట్లయితే ఇదేమో రుక్కధమని లోపలికి పోతుంది, ఇదేమో రుక్కశిర అండి, ఇది బయటకు వస్తుంది. ఎడమ మూత్రపిండం, ఇదేమో కుడి మూత్రపిండం. వీటిపైన అధిరుక్క గ్రంథి అనేటువంటి గ్రంథులు ఉంటాయి. ఇట్లా మూత్రపిండాల పైన అధిరుక్క గ్రంథి ఉంటుంది. ఇది అధో బృహత్శిర పృష్ఠధమని. ఎడమ మూత్రనాళం, 2 మూత్రనాళాలు ఉంటాయి. ఎడమ మూత్రనాళం, ఇది కుడి మూత్రనాళం. మూత్రాశయము, తర్వాత మూత్రము ప్రశయకం. ఇది బాహ్య ద్వారము. మూత్రపిండం అంతర్నిర్మాణాన్ని తెలుసుకోవడానికి మనం మూత్రపిండాన్ని ఏం చేయాలి, ఈ విధంగా ఉన్నటువంటి మూత్రపిండాన్ని నిలువు కోతను పరిశీలిద్దాం. మూత్రపిండం లోపల 2 భాగాలు కనిపిస్తాయి. ముదురు గోధుమ వర్ణంలో ఉన్న వెలుపలి భాగాన్ని మనం ఏమంటామంటే వల్కలం. ముదురు గోధుమ వర్ణంలో ఉన్న వెలుపలి భాగాన్ని మనం ఏమంటామంటే వల్కలం లేదా కార్టెక్స్ అని అంటాం. లేత వర్ణంలో ఉన్న లోపలి భాగాన్ని దవ్వ అని అంటాం. ముదురు వర్ణంలో ఉన్న వెలుపలి భాగాన్ని ఏమో వల్కలం అని, లేత వర్ణంలో ఉన్న లోపలి భాగాన్ని ఏమో దవ్వ అని అంటాం. ప్రతి మూత్రపిండంలోనూ సుమారుగా 1 మిలియన్ కంటే 1.3 to 1.8 1 మిలియన్ కంటే ఎక్కువ సూక్ష్మ రుక్కనాళాలు ఉంటాయి. వీటిని రుక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్స్ అని అంటారు. వీటిని ఏమంటారు, రుక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్స్ అని అంటారు. నెఫ్రాన్ నిర్మాణం. ప్రతి నెఫ్రాన్లో క్రింది భాగాలు ఉంటాయి. ప్రతి నెఫ్రాన్లో క్రింది భాగాలు ఉంటాయి. ఒకటి మాల్ఫీజియన్ దేహము. నెఫ్రాన్లో ఒక చివర వెడల్పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణాన్ని మనం బౌమన్స్ గుళిక అని అంటాం. నెఫ్రాన్లో ఒక చివర వెడల్పైన కప్పు ఆకారంలో ఉండే భాగాన్ని మనం ఏమంటాం, బౌమన్స్. ఇట్లా ఉంటుందండి, కప్పు ఆకారంలో ఉండే ఒక నిర్మాణాన్ని మనం ఏమంటామంటే బౌమన్స్ గుళిక అని అంటాము. ఈ బౌమన్స్ గుళిక అని అంటారు. దానిలో ఉన్న రక్తకేశ నాళికలతో ఏర్పడిన వలలాంటి నిర్మాణాన్ని మనం రక్తకేశ నాళిక గుచ్ఛము ఏమంటాము, రక్తకేశ నాళిక గుచ్ఛం అని అంటారు. అభివాహిక ధమని బౌమన్స్ గుళికలోనికి, అంటే అందులో ధమనిక అనున్నది. ధమనుల అతి చిన్న శాఖని మనం ఏమంటాం అభివాహిక ధమనిక అని
అంటాం. అభివాహిక ధమనిక అభివాహి ధమనిక బౌమన్స్ గుళికలో ప్రవేశించి రక్తకేశ నాళికలన్నీ కలిసి అభివాహి ధమని కంటే తక్కువ వ్యాసం గల అపవాహి ధమనిగా ఇదేమో అభివాహి ధమనేమో ఎక్కువ వ్యాసం, అంటే ఈ విధంగా ఉంటుంది కదా పైప్ లాంటి నిర్మాణం, ఇదేమో ఎక్కువ వ్యాసం కలిగి ఉంటుంది. అధిక వ్యాసం కలిగినట్టు బౌమన్స్ గుళికలో ప్రవేశించి రక్తకేశ కణాలని కలిసి అభివాహిక ధమని కంటే ఇవన్నీ కలిసి ఏం చేస్తాయి, అభివాహిక ధమని కంటే తక్కువ వ్యాసం, ఇంకా కొంచెం తక్కువ వ్యాసం కలిగినటువంటి అపవాహి ధమనిగా బౌమన్స్ గుళిక నుంచి ఏమైతే బయటికి వస్తుంది, బౌమన్స్ గుళిక నుంచి బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. అభివాహిక ధమనిక వ్యాసం అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉంటుంది. దీని వ్యాసం ఎక్కువగా ఉంటుంది, దీని వ్యాసం ఏమో తక్కువగా ఉంటుంది. అభివాహిక ధమనిక అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండడం వల్ల రక్తకేశ నాళిక గుచ్చంలో పీడనం పెరిగి ఏమవుతుంది, పీడనం బాగా పెరిగి దానిలోని పదార్థాలు ఊడపోతకు గురవుతాయి. ఇందులో అభివాహిక ధమనిలో ఎక్కువ వ్యాసం ఉండి అదేమైతుంది చివరికి తక్కువ వ్యాసం కలిగినటువంటి అపవాహి ధమనిలోకి వస్తే ఇక్కడ ఏమైతుంది ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల ఏమైతుంది పదార్థాలన్నీ ఊడపోతకు గురి కావడం అనేటువంటి జరుగుతుంది. బౌమన్స్ గుళిక గొడవల్లోని కణాలు ఉపకల కణజాలంతో ఏర్పడతాయి, ఉపకల కణజాలంతో ఏర్పడతాయి. వీటిని మనం ఏమంటామంటే పోడోసైట్స్ అని అంటాం. ఈ ఉపకల కణజాలంతో ఏర్పడినటువంటి బౌమన్స్ గుళిక గోడల కణాలను మనం పోడోసైట్స్ అని అంటాం. పదార్థాల ఊడపోతకు విలువ కలిగించేలా పదార్థాల ఊడపోతకు వీలు కలిగించేలా ఈ పోడోసైట్స్ కణాలు మధ్య సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఏముంటాయి, సూక్ష్మ రంధ్రాలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత రుక్క నాళిక, ఇప్పుడేమో ఇంత ముందుకేమో మాల్ఫీజియన్ దేహము, ఇదంతా మాల్ఫీజియన్ దేహం గురించి. తర్వాత ఇప్పుడేమో రుక్క నాళిక గురించి రేనల్ ట్యూబుల్ అని అంటాం. రుక్క నాళికలో మూడు భాగాలు ఉంటాయి. ఒకటి సమీప సంహలిత నాళము, హెన్లీ శిక్యము, దురస్థ సంహలిత నాళం. ఒకటేమో సమీప సంహలిత నాళము, రెండేమో హెన్లీ శిక్యము, మూడేమో దురస్థ సంహలిత నాళము. దురస్థ సంహలిత నాళం ఏమవుతుంది చివరికి సంగ్రహ నాళంలోనికి తెరుచుకుంటుంది. ఈ దురస్థ సంహలిత నాళం ఇది కదా, ఈ దురస్థ సంహలిత నాళం ఇది ఏమవుతుంది, ఇదంతా సంగ్రహనాళం అండి, ఇది సంగ్రహనాళం. ఈ సంగ్రహనాళంలోనికి ఈ దురస్థ సంహలిత నాళం సంగ్రహనాళంలోనికి తెరుచుకుంటుంది. సంగ్రహనాళాలు పిరమిడ్లు కెరిసిస్లుగా ఏర్పడి చివరికి ద్రోణి, ఇక్కడ ఉంది కదా ద్రోణి లాంటి నిర్మాణం, ఇక్కడ ఈ ద్రోణి భాగంలోనికి ఈ పిరమిడ్లు కెరిసిస్లుగా ఏర్పడి చివరికి ద్రోణిలోనికి తెరుచుకుంటాయి. ద్రోణి ఏం చేస్తుంది, మూత్రనాళంలోనికి, ఇది ఏం చేస్తుంది, ఈ ద్రోణి మొత్తం ఏం చేస్తుంది, మూత్రనాళం, ఈ మూత్రనాళంలోనికి తెరుచుకుంటుంది. రుక్క నాళికలోని అన్ని భాగాలు అపవాహి ధమనిక నుండి ఏర్పడిన బాహ్య రక్తకేశ నాళికల ఉలచే ఆవరించబడి ఉంటాయి. రుక్క నాళికలోని అన్ని భాగాలు అపవాహి ధమనిక నుంచి ఏర్పడిన బాహ్య రక్తకేశ నాళికలు ఉంటాయి కదా, వీటన్నిటిని ఈ రుక్క నాళికలోని భాగాలు ఆవరించబడి ఉంటాయి. బాహ్య రక్తకేశ నాళికలన్నీ కలిసి చివరికి ఏమవుతాయి, రుక్క సిరగా ఏర్పడి బయటకు రావడం అనేటువంటి జరుగుతుంది. ఇది మనకు మాల్ఫీజియన్ దేహము మరియు రుక్క నాళిక మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణం. ఇప్పుడు మూత్రం ఏర్పడే విధానాన్ని గురించి తెలుసుకుందాం. మూత్రం ఏర్పడే విధానంలో ఎన్ని ఉంటాయి, 4 దశలు ఉంటాయండి. ఒకటి గుచ్చగాలనము, వర్ణాత్మక పునఃశోషణము, నాళికా స్రావము, అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం. ఫస్ట్ ఏమో గుచ్చగాలనం, తర్వాత వర్ణాత్మక పునఃశోషణం, తర్వాత నాళికా స్రావం, తర్వాత అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం. గుచ్చగాలనం రుక్క ధమని కదా, ఈ విధంగా మూత్రపిండంలోనికి ప్రవేశించినటువంటి రుక్క ధమని ద్వారా రక్తం అభివాహిక ధమనిలోని రక్తకేశ నాళిక గుచ్చంలోనికి ప్రవేశించి అక్కడ అది ఏం చేస్తుంది, అధిక పీడనం చేత ఊడపోయబడుతుంది. దీని ఫలితంగా వ్యర్థ పదార్థాలతో పాటుగా వ్యర్థ పదార్థాలు మరియు కొంత నీరు మరియు ఉపయోగకరమైనటువంటి పదార్థాలు ఊడపోయబడతాయి. యూస్ఫుల్ ఎలిమెంట్స్ కూడా ఏమైతే ఊడపోయబడతాయి, అవి బౌమన్స్ గుళికలోనికి ప్రవేశిస్తాయి. దీనిని మనం ఏమంటాం, ఈ విధంగా ఉన్నటువంటి బౌమన్స్ గుళిక, ఈ బౌమన్స్ గుళికలోనికి ఇక్కడ ఇదండి బౌమన్స్ గుళిక, ఈ బౌమన్స్ గుళికలోనికి ప్రవేశిస్తాయి. దీనిని మనం ఏమంటామంటే గుచ్చగాలనం అంటే వడపోత లాంటిది అని అర్థం. గుచ్చగాలనం ద్వారా ఏర్పడిన వడపోత పదార్థాన్ని ఏమంటాం అంటే ప్రాథమిక మూత్రము అని అంటాం. ఈ గుచ్చగాలం ద్వారా ఏర్పడిన వడపోత పదార్థాన్ని మనం ఏమంటాం,
ప్రాథమిక మూత్రం అని అంటాం. తర్వాత నెక్స్ట్ వర్ణాత్మక పునఃశోషణం. గుచ్చగాలనం ద్వారా ఏర్పడినటువంటి మూత్రం దాదాపు రాసాయనికంగా రక్తంలో సమానంగా ఉంటుంది. ఈ మూత్రము మరియు రక్తం ఈ రెండు ఉన్నాయి కదా, రక్తంలో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి దీంతో సమానంగా ఉంటుంది. కానీ ప్రాథమిక మూత్రంలో రక్త కణాలు ఒక్కటి మాత్రం ఉండవు. బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ఇవి మాత్రం ఉండవు. దాదాపు ఈక్వల్గా రాసాయనికంగా మాత్రం ఈ గుచ్చగాలనం ప్రాథమిక మూత్రం అనేటువంటిది రక్తంతో సమానంగా ఉంటుంది. ఎల్లి శుక్లం చుట్టూ ఉండే బాహ్య రక్తకేశ నాళికలు ప్రాథమిక మూత్రంలోని ఆవశ్యక పదార్థాలు మరియు అధిక మొత్తంలో నీటిని పునఃశోషణ చేస్తాయి. ఈ బాహ్య రక్తకేశ నాళికలు ఉన్నాయి కదా, ఎల్లి శుక్లం చుట్టూ ఉండే ఈ బాహ్య రక్తకేశ నాళికలు ప్రాథమిక మూత్రంలోని ఆవశ్యక పదార్థాలు మరియు అధిక మొత్తంలో ఏం చేస్తాయి, ఆవశ్యక పదార్థాలని మరియు అధిక మొత్తంలో ఉన్నటువంటి నీటిని మనం ఏం చేస్తాయి, పునఃశోషణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీనినే మనం వర్ణాత్మక పునఃశోషణ జరుగుతుంది కాబట్టి దీన్ని వర్ణాత్మక పునఃశోషణం అని అంటాం. తర్వాత నెక్స్ట్ నాళికా స్రావం. ఆవశ్యక పదార్థాలు నీరు పునఃశోషణ తర్వాత మూత్రం ఎండిశుక్లం ద్వారా ఏమవుతుంది, ప్రవహిస్తుంది. ఎండిశుక్లం చుట్టూ ఉన్న బాహ్య రక్తకేశ నాళికల నుండి రక్తకేశ నాళిక గుచ్చంలో ఉడపోయబడని విడత పదార్థాలు విడత పదార్థాలు ఎండిశుక్లంలోనికి స్రవించబడతాయి. ఏమైతాయి, బాహ్య రక్తకేశ నాళిక నుండి రక్తకేశ నాళిక గుచ్చం ఉంది కదా, ఆ గుచ్చంలో ఉడపోయబడని విడత పదార్థాలు ఈ ఎండిశుక్లం ఉంటుంది కదా, ఎండిశుక్లం ఇక్కడ ఉంది కదా, ఎండిశుక్లం ఇదండి ఎండిశుక్లం అనేటువంటి పార్ట్, ఇది ఎండిశుక్లం మొత్తం ఇక్కడ ఇది ఎండిశుక్లం అనేటువంటిది ఈ భాగం. ఎండిశుక్లంలోనికి స్రవించబడతాయి. తర్వాత అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం. ఎండిశుక్లం నుండి సంగ్రహనాళంలోనికి చేరిన మూత్రం వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ సమక్షంలో మరింత గాఢత చెందుతుంది. వాసోప్రెసిన్ అనే హార్మోన్ సమక్షంలో ఏమవుతుంది, మరింత గాఢత చెందుతుంది. వాసోప్రెసిన్ లోపం వలన తక్కువ గాఢత గల మూత్రం అధికంగా విసర్జించబడుతుంది. వాసోప్రెసిన్ లోపం వల్ల ఏమవుతుంది, తక్కువ గాఢత గల మూత్రం ఏమవుతుంది, అధికంగా విసర్జించబడుతుంది. ఈ స్థితిని మనం ఏమంటాం, అతిమూత్ర వ్యాధి లేక డయాబెటిస్ ఇన్సిఫీడస్ అని అంటారు. అతి తక్కువ గాఢత గల మూత్రం ఎక్కువగా విసర్జిస్తే దాన్ని ఏమంటాం, డయాబెటీస్ వచ్చిందని అంటాం, లేకపోతే డయాబెటీస్ ఇన్సిఫీడస్ అని అతిమూత్ర వ్యాధిని కూడా అంటారు తెలుగులో. ఈ విధంగా మూత్రం ఏర్పడే విధానం 4 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ది గుచ్చగాలనం, ఈ వరుస క్రమం వరకు అడుగుతారండి. గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణం, నాళికా స్రావం, అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం. ఇదేమో లాస్ట్, ఇది ఫస్ట్ వర్ణాత్మక పునఃశోషణం, తర్వాత నాళికా స్రావం. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఇందులో ఏర్పడేటువంటి పదార్థాలు. ఇది చూడండి, 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత దాదాపు అందరిలోనూ 40 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అందరిలోనూ 10 సంవత్సరాలకు అంటే 10 ఇయర్స్కి అంటే ఫస్ట్ 40 ఇయర్స్ కంప్లీట్ కావాలండి. 40 ఇయర్స్ కంప్లీట్ అయిన ఆ తర్వాత వచ్చే 10 ఇయర్స్కి ఒకసారి 10 సంవత్సరాలకు 10% నెఫ్రాన్ల క్రియాశీలత ఏమవుతుంది, తగ్గుతుంది. మూత్రపిండంలో ఉండేటువంటి ఈ పదార్థాలను వడపోసేటువంటి నెఫ్రాన్స్ ఉన్నాయి కదా, నెఫ్రాన్లు మూత్రపిండం యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణము నెఫ్రాన్. ఈ నెఫ్రాన్ల యొక్క పనితనం లేదా క్రియాశీలత అనేటువంటిది 10% తగ్గుతుంది. నెక్స్ట్ ఇవన్నీ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ మూత్రనాళికలు. ప్రతి మూత్రపిండం యొక్క నొక్కు లేదా హైలస్ నుండి ఒక జత తెల్లని కండరయుతమైనటువంటి సన్నని మూత్రనాళాలు ఏమైతే బయటకు రావడం జరుగుతుంది. ఇవి ఎంత 30 సెంటీమీటర్స్ పొడవును కలిగి ఉంటాయి. ప్రతి మూత్రపిండం హైలస్ గుంట భాగం నుండి మూత్రనాళాలు బయలుదేరాయి పరభాగానికి ప్రయాణించి మూత్రాశయంలోనికి తెరుచుకుంటాయి. మూత్రపిండాల నుండి మూత్రాశయంలోనికి మూత్రనాళాల ద్వారా ఎట్లా పెరిస్టాటిక్, మనం ఆహార వాహికలు ఉంటాయి చూసిన చలనాలు, అట్లా పెరిస్టాటిక్ కదలికలతో ప్రయాణిస్తుంది. మూత్రం ఏం చేస్తుంది, ఇట్లా పెరిస్టాటిక్ కదలికలతో ఏం చేస్తుంది, ప్రవహిస్తుంది. తర్వాత మూత్రాశయం గోడలు ఎట్లుంటాయి, మూత్రాశయం పల్చని గోడలను కలిగి ఇది ఎట్లుంటుందంటే బేరిపండు ఆకారంలో ఇట్లా బేరిపండు ఆకారంలో ఉంటుంది. ఇది మూత్రాశయం అండి. ఇది పల్చని గోడలను కలిగి బేరిపండు ఆకారంలో ఉండే సంచి వంటి నిర్మాణం. ఇది ద్రోణి భాగంలో అంటే కటివలయ భాగంలో పురుషనాళానికి ఏమవుతుంది,
ఉదరతలాన ఈ మూత్రాశయం అనేటువంటిది ఉదరతలాన ఉంటుంది. మూత్రనాళాల ద్వారా చేరిన దాదాపు ఎంత 300 నుంచి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని ఇది తాత్కాలికంగా నిల్వ ఉంచుతుంది. ఎంత మూత్రాన్ని నిల్వ ఉంచుతుంది? 300 to 800 మిల్లీలీటర్స్ల మూత్రాన్ని ఇది తాత్కాలికంగా, శాశ్వతంగా కాదండి, తాత్కాలికంగా గుర్తుపెట్టుకోవాలి, తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. నెక్స్ట్ ప్రసేకం, యురెత్రా. ప్రసేకం మూత్రాశయం నుండి మూత్రాన్ని బయటకు విసర్జించే నాళం. ప్రసేకం అనేటువంటిది మూత్రాశయం ఈ మూత్రాశయం నుంచి మూత్రాన్ని బయటకు విసర్జించే నాళం. మూత్రాశయం చివరి ప్రసేకంలోనికి తెరుచుకునే చోట. మూత్రాశయము చివరి ప్రసేకంలోనికి తెరుచుకునే చోట వర్తుల సంహరణి కండరాల నుండి మూత్ర కదలికల నియంత్రణ తోడ్పడతాయి. ఈ తెరుచుకునే చోట వర్తుల సంహరణి అనేటువంటి కండరాల నుండి మూత్ర కదలికల విసర్జనకు తోడ్పడుతుంది. ఈ ప్రసేకం అనేటువంటి భాగం స్త్రీలలో ఎంత ఉంటుంది? 4 సెంటీమీటర్స్ పొడవు ఉండి అదేం చేస్తుంది? అలిందంలోనికి, వెస్టిబులాలోనికి తెరుచుకుంటుంది. అనేది అలిందంలోనికి తెరుచుకుంటుంది. అదే పురుషులలో ఎంత ఉంటుందంటే 20 సెంటీమీటర్స్ ఉంటుందండి. 20 సెంటీమీటర్స్ పొడవు ఉండి మూత్ర జననేంద్రియ నాళం ద్వారా యూరినోజెనిటల్ డక్ట్గా పిలువబడుతుంది. మూత్రజనీయ నాళంలోకి తెరుచుకుంటుంది. 20 సెంటీమీటర్స్ ఉంది పొడవు ఉండి మూత్రజననేంద్రియ నాళంగా ఇది పిలువబడుతుంది. నెక్స్ట్ మూత్ర విసర్జన. మూత్రాశయంలో మూత్రం ఏం చేస్తుంది? తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. మూత్రం బయటకు వచ్చే మార్గాన్ని ఆవరించి రెండు జతల వర్తుల సంహరణి కండరాలు ఏముంటాయి? వర్తుల సంహరణి కండరాలు ఉంటాయి. మూత్రాశయం నిండేంత వరకు ఈ 2 జతల కండరాలు సంకోచ స్థితిలో ఉంటాయి. ఈ 2 జతల కండరాలు మూత్రాశయం నిండేంత వరకు ఈ సంకోచ స్థితిలో ఉండి దీని వలన రంధ్రం మూసుకొని ఉంటుంది. సంకోచ స్థితిలో ఉంటాయి కాబట్టి రంధ్రాన్ని మూసుకొని ఉంటుంది. మూత్రం చేరే కొద్దీ అది కలగజేసే ఒత్తిడి వలన మూత్రాశయం గోడల మీద ఏమవుతుంది? పీడనం అధికంగా అవుతుంది. దీనివల్ల అసంకల్పితంగా అనుకోకుండానే ఏమవుతాయి? పై వర్తుల సంహరణి కండరం ఏమవుతుంది? సడలుతుంది. 2 ఉంటాయండి. ఆ రెండిట్లో పైది ఏం చేస్తుంది? సడలుతుంది. అనుకోకుండా, అసంకల్పితంగా, అంటే మన ఆధీనం లేకుండానే పై మూత్రజననీయ ఇది వర్తుల సంహరణి కండరం అనేటువంటి సడలుతుంది. దీనివల్ల అసంకల్పితంగానే పై వర్తుల సంహరణి కండరం సడలుతుంది. కానీ క్రింది సంహరణి కండరం మన ఆధీనంలో ఉంటుంది. మన ఆధీనంలో ఉండి మూత్ర విసర్జన నియంత్రించగలుగుతుంది. మనం ఎప్పుడు మూత్రం పోయాలనుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఈ క్రింది సంహరణి కండరం సడలుతుంది. కానీ చిన్నపిల్లల్లో ఈ నియంత్రణ సాధ్యం కాదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? అనుకోకుండా వాళ్ళు మూత్ర విసర్జన అనేటువంటిది చేయడం జరుగుతుంది. కాలక్రమేణా వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఈ మూత్ర విసర్జనను నియంత్రించగలుగుతారు. వయసు పెరిగే కొద్దీ నియంత్రించగలుగుతారు. మూత్రాశయంలో గరిష్టంగా 700 నుంచి 800 మిల్లీలీటర్ల మూత్రం ఏమవుతుంది? నిల్వ ఉంటుంది. అయితే దాదాపు 700 నుంచి 800 అనే మూత్రం నిల్వ ఉంటుంది. కానీ 300 నుంచి 400 మూత్రం చేరినప్పుడు మూత్రాశయం ఏమవుతుంది? ఉబ్బి దాని గోడలలోని స్ట్రెచ్ గ్రాహకాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. స్ట్రెచ్ గ్రాహకాలు ఏం చేస్తాయి? ఉత్తేజితమై ఏం చేస్తాయి? మెదడుకు ప్రచోదనాలు పంపుతాయి. స్ట్రెచ్ గ్రాహకాలు ఉత్తేజితమై మెదడుకు ప్రచోదనాలను పంపుతాయి. ఫలితంగా మూత్రం విసర్జించాలనేటువంటి కోరిక కలుగుతుంది. మూత్రాశయం సంకోచించడం వలన మూత్రం బయటకు ఏమవుతుంది? విడుదలవుతుంది. ఈ ప్రక్రియనే మనం ఏమంటాం? మూత్ర విసర్జన లేదా మిక్చురేషన్ అని అంటాం. మానవుడు రోజుకు దాదాపు 1.6 to 1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తారు. అయితే అధికంగా నీరు కానీ, పండ్ల రసాలు కానీ, ద్రవ పదార్థాలు కానీ ఎక్కువగా తీసుకునేవారు ఎక్కువగా, తక్కువ తీసుకునేవారు తక్కువగాను మూత్రాన్ని విసర్జించడం అనేటువంటిది సాధారణంగా జరగడం అనేటువంటిది జరుగుతుంది. మరియు నెక్స్ట్ మనం డిస్కస్ చేసే అంశం మూత్ర సంఘటనము కాంపోజిషన్ ఆఫ్ యూరిన్. మూత్రం ఎట్లుంటుంది? లేత పసుపు రంగు ద్రవం. రక్తంలో హిమోగ్లోబిన్ హెచ్బి ఉంటుంది కదా, రక్తంలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధం ఏర్పరిచేటువంటి హిమోగ్లోబిన్ ఉంటుంది కదా. రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే యూరోక్రోమ్ అనేటువంటి పదార్థం ఈ రంగుకి కారణం. పసుపు రంగుకి యూరోక్రోమ్ అనేటువంటిది కారణం అవుతుంది. మూత్ర సంఘటన అనేది అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మాంసకృతులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వ్యక్తి మూత్రంలో యూరియా ఏముంటుంది? మాంసకృతులు ఎక్కువ తీసుకుంటే ఏముంటుంది? యూరియా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ల జీర్ణక్రియలో భాగంగా ఏం చేస్తాయి? కాలేయంలో జరిగే డీఅమైనేషన్ ఫలితంగా ఎక్కువ పరిమాణంలో ఏమవుతుంది? యూరియా ఏర్పడుతుంది. పిండి పదార్థాలు అధికంగా తీసుకున్న వారి మూత్రంలో అధికంగా ఏముంటుంది? చక్కెర ఉంటుంది. పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటేనేమో చక్కెర ఉంటుంది. ఎక్కువ మాంసకృతులు తీసుకుంటేనేమో యూరియా అధికంగా ఉంటుంది.
నెక్స్ట్ ద్రవ పదార్థాలు లేదా నీరు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకున్న వారి రక్తంలోనికి అధికంగా ఏమవుతుంది, నీరు వాటర్ చేరుతుంది. తత్ఫలితంగా పలుమార్లు వారు మూత్రానికి వెళ్ళవలసి ఉంటుంది. మూత్రంలో మనం చూసినట్లయితే 96% ఏముంటుంది, వాటర్ ఉంటుంది. 2.5% కర్బన పదార్థాలు, యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటిన్ మరియు నీటిలో కరిగే విటమిన్స్ ఉంటాయి కదా, నీటిలో కరిగే విటమిన్స్ మరియు హార్మోన్స్, ఆక్సలేట్లు. నీటిలో కరిగే విటమిన్స్, హార్మోన్స్, ఆక్సలేట్స్ అనేటువంటివి ఉంటాయి. విటమిన్స్, హార్మోన్స్, ఆక్సలేట్ ఏంటివి, బి అండ్ సి అనేటువంటి నీటిలో కరిగే విటమిన్లు, ఏడిఈకి అనేటువంటివి కొవ్వులో కరిగే విటమిన్. బి అండ్ సి అనేటువంటి విటమిన్స్, హార్మోన్స్, ఆక్సలేట్ మొదలైనవి కూడా ఉంటాయి. మరియు 1.5% అకర్బన పదార్థాలు. 1.5% అకర్బన పదార్థాలు. ఈ అకర్బన పదార్థాల్లో సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ మొదలైనవి ఉంటాయి. ఏంటివి, సోడియం ఒకటి, క్లోరిన్ ఒకటి, సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ అనేటువంటివి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కర్బన కాదు, ఇవన్నీ అకర్బన పదార్థాలు. ఇవి ఎంత ఉంటాయి, 1.5% ఉంటాయి. కర్బన పదార్థాలు ఏంటి, యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటినిన్, విటమిన్స్, హార్మోన్స్, ఆక్సలేట్. ఇవన్నీ ఏంటివి, 2.5% కర్బన పదార్థాలు. తర్వాత 96% వాటర్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మూత్రం మొదటగా ఆమ్లయుతంగా pH ఎంత ఉంటుంది, 6 pH ఉంటుంది. ఉన్నప్పటికీ క్రమంగా ఏమవుతుంది, క్షారయుతంగా మారుతుంది. మొదటనేమో ఆమ్లయుతంగా ఉంటుంది, తర్వాత ఏమవుతుంది, క్షారయుతంగా మారుతుంది. ఎందుకంటే యూరియా విచ్ఛిన్నమై అమోనియాను ఏర్పడుతుంది. యూరియా విచ్ఛిన్నమై ఏమైతే క్రమంగా అమోనియా ఏర్పడడం వల్ల ఇది క్షారయుతంగా మారుతుంది. మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని ఎండ్ స్టేజ్ రేనల్ డిసీజెస్ అని అంటారు. ఈఎస్ఆర్డి లేదా ఎండ్ స్టేజ్ రేనల్ డిసీజ్. మూత్రపిండాలు పనిచేయకపోతే ఎండ్ స్టేజ్ రేనల్ డిసీజ్ అని అంటారు. మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోతే శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి. దీనినే మనం ఏమంటామంటే యురేమియా అంటారు. కాళ్ళు చేతులు ఉబ్బిపోతాయి. రక్తం శుద్ధి కాకపోవడం వలన నీరసం, అలసట వస్తుంది. దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? ఇప్పుడు మనం కృత్రిమ మూత్రపిండాల గురించి తెలుసుకుందాం. కృత్రిమ మూత్రపిండం, ఆర్టిఫిషియల్ కిడ్నీ. జీవుల మనుగడకు అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. కానీ ఇన్ఫెక్షన్స్, ప్రమాదాలు, అధిక రక్తపిండం, మధుమేహం లేదా షుగర్ వ్యాధి మూత్రపిండాలకు ప్రవహించే రక్తంలో ఏం చేస్తాయి, ఆటంకాలు మొదలైన శరీరంలో విషతుల్యమైన పదార్థాల చేరికకు కారణమవుతాయి. మూత్రపిండాలకు ప్రవహించే బ్లడ్ ఉంది కదా, ఈ బ్లడ్ ఆటంకాలు ఏమైతే బ్లడ్ రక్తంలో ఆటంకాలు మొదలైన ఏం చేస్తే శరీరంలో విషతుల్యమైనటువంటి పదార్థాల చేరికకు కారణమవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఏమవుతుంది, మరణం సంభవించవచ్చు. మూత్రపిండాలు పనిచేయని వారిలో డయాలసిస్ అనే యంత్రంతో రక్తాన్ని ఏం చేస్తారు, రక్తాన్ని ఊడబోస్తారు. కృత్రిమంగా రక్తాన్ని ఊడగట్టే ప్రక్రియను మనం ఏమంటాం, హీమోడయాలసిస్ అని అంటారు. కృత్రిమంగా రక్తాన్ని ఊడగట్టే ప్రక్రియను మనం ఏమంటామంటే హీమోడయాలసిస్ అని అంటాము. ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటకు తెచ్చి రక్త సంద్రాన్ని నిరోధించే కారకాలను, హెపారిన్ లాంటి కృత్రిమ పదార్థాలను డయాలైజర్ యంత్రంలోనికి పంపి ఏర్పాటు చేస్తారు. డయాలైజర్ యంత్రంలో రక్తం ఏం చేస్తుంది, బ్లడ్ కొన్ని గదుల లేదా గొట్టాల వంటి సెల్లో పెన్స్తో తయారు చేయబడిన తయారైన నాళికల ద్వారా ఏమవుతుంది, ప్రవహిస్తుంది. విధంగా ఉన్నటువంటి సెల్లో పెన్స్ ఉంటాయి కదా, వీటి ద్వారా ప్రవహిస్తుంది. ఈ నాళికలు డయాలైజింగ్ ద్రావణంలో మునిగి ఉంటాయి. నాళికలు ఏమైతాయి, ఇక్కడ ఉన్నాయి కదా, ఇది నాళికలన్నీ ఏమైతే డయాలైజింగ్ ద్రావణంలో మునిగి ఉంటాయి. ఒక సన్నని పొర నాళికలోని రక్తాన్ని, బయట ఉన్న డయాలైజింగ్ ద్రావణాన్ని, ఈ పైననేమో రక్తం, కిందనేమో డయాలైజింగ్ ద్రావణం, ఇట్లా ఒక సన్నని పొర డయాలైజింగ్ ద్రావణాన్ని వేరు చేస్తాయి. నాళాలలో ప్రవహిస్తున్న రక్తనాళాలలో ఉన్న డయాలైజింగ్ ద్రావణం రెండు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. నాళాలలో ప్రవహిస్తున్నటువంటి రక్తనాళాల బయట ఉన్న డయాలైజింగ్ ద్రావణం రెండు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. తేడా కేవలం నత్రజని వెడతాలే. రక్తంలో నత్రజని వెడతాలు ఉంటాయి అంతే. డయాలైజింగ్ ద్రావణంలో నత్రజని వ్యర్థ పదార్థాలు ఉండవు. రక్తంలో ఉండేవో నత్రజని పదార్థాలు ఉంటాయి. డయాలైజింగ్ ద్రావణంలో నత్రజనియుత పదార్థాలు ఉండవు. ఈ కృత్రిమంగా ఉపయోగించే డయాలైజింగ్ ద్రావణంలో ఇవి ఉండవు.
కనుక డయాలైజర్లో ఈ విధంగా సెలోపెన్స్ లాగా ఉన్నటువంటి డయాలైజర్లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని పదార్థాలు వేరై రక్తం శుద్ధి చేయబడుతుంది. ఈ ప్రక్రియని మనం ఏమంటాం? డయాలసిస్ అని అంటాం. ఈ ప్రక్రియ మూత్రపిండాల యొక్క పనితీరుకు సారూప్యంగా, అంటే మూత్రపిండాలు ఏ పని చేస్తాయో సారూప్యంగా అదే పనిచేస్తుంది, కానీ పునఃశోషణ చేయదు. ఈ డయాలైజర్ ప్రక్రియలో మూత్రపిండాలు ఏం చేస్తాయి? పునఃశోషణ చేస్తాయి. ఇప్పుడు మనకు వాటర్ తక్కువ ఉందనుకో, లేకపోతే సోడియం తక్కువ ఉందనుకో, పొటాషియం తక్కువ ఉందనుకో, వీటన్నిటిని మళ్ళీ ఏం చేస్తాయి? విధంగా వెళ్తూ ఉంటే, నెఫ్రాన్ల నుంచి వెళ్తూ ఉంటే మనం ఎండిశిక్యము, తర్వాత దూరస్థ సంఘలితనాలు, ఈ విధంగా వెళ్తూ ఉంటాయి. మూత్రపిండాలు ఏం చేస్తాయి? పునఃశోషణ చేసుకుంటాయి, అవసరమైన పదార్థాన్ని పునఃశోషణ చేసుకుంటాయి. కానీ ఈ పునఃశోషణ ప్రక్రియను ఈ డయాలసిస్ ప్రక్రియలో జరగదు. శుద్ధి చేయబడిన రక్తం తిరిగి ఏం చేస్తారు? సిర ద్వారా శరీరంలోనికి ఎక్కిస్తారు. ఒకసారి డయాలసిస్కి ఎంత అంటే 3 to 6 hours ఎంత సమయం పడుతుంది? 3 నుంచి 6 గంటల సమయం అనేటువంటిది తీసుకుంటుంది. మూత్రపిండాలు పనిచేయని వేలాది మంది రోగులకు ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మూత్రపిండ మార్పిడి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం చూపే ప్రక్రియను మనం ఏమంటాం? మూత్రపిండ మార్పిడి అంటాం. మూత్రపిండాలు పనిచేయని వారికి వారి దగ్గర బంధువు నుండి బాగా పనిచేస్తున్నటువంటి మూత్రపిండాన్ని వేరు చేసి అమర్చుతారు. రోగికి అమర్చినటువంటి మూత్రపిండం సరిగ్గా సరిపోయేలా అసంక్రామ్యత వ్యవస్థ ఆ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా, మన శరీరంలో ఉండే అసంక్రామ్యత వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. రోగనిరోధక శక్తి వ్యవస్థ అదే ఏం చేస్తుంది? ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని అసంక్రామ్యత అని అంటాం. ఈ అసంక్రామ్యత వ్యవస్థ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉండాలంటే అతి సమీప బంధువు మూత్రపిండాన్ని ఏం చేయాలి? మనం దానం చేయాల్సి ఉంటుంది. అయితే ఆధునిక వైద్య విజ్ఞాన కృషి ఇలాంటి ప్రక్రియను సమర్థతను పెంచాయి. ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. ఈ మధ్య కాలంలో దాతల నుంచి మూత్రపిండాలు సేకరించి మూత్రపిండాలు పాడైన వారికి అమరుస్తున్నారు. వైద్యపరంగా మరణించారని బ్రెయిన్ డెడ్ జరిగినటువంటి వ్యక్తి ఉంటుంది కదా, నిర్ధారించిన వ్యక్తి బ్రెయిన్ డెడ్ నుండి అవయవాలను సేకరించి అవసరమైన వారికి అమరుస్తున్నారు. దీన్ని మనం ఏమంటాం? అవయవ దానం అంటాం. ఈ ప్రక్రియను గురించి అనుబంధంలో చూద్దాం. నెక్స్ట్ విసర్జక అవయవాలు. మూత్రపిండాలు మన విసర్జక అవయవాలు అంటాం. అంటే మూత్రపిండాలతో పాటు ఇంకొన్ని అవయవాలు కూడా విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. చూద్దాం. మానవ శరీరంలో అతి ముఖ్యమైన విసర్జక అవయవమైనటువంటి మూత్రపిండం గురించి మనం తెలుసుకున్నాం కదా. మానవ శరీరంలో ఇంకా ఏమైనా విసర్జక అవయవాలు ఉన్నాయంటే అవి ఏంటివంటే ఊపిరితిత్తులు, చర్మము, కాలేయం మొదలైన ఇవి కూడా విసర్జక ప్రక్రియను నిర్వర్తిస్తాయి. ఏంటంటివి? ఊపిరితిత్తులు, చర్మము, కాలేయం. చూద్దాం ఇప్పుడు ఎట్లా. ఊపిరితిత్తులు, చర్మము, కాలేయం మొదలైన అవయవాలకు ప్రాథమికంగా చేయవలసిన విధులు ఉన్నప్పటికీ అదనంగా ఏం చేస్తాయి? ఇవి విసర్జక ప్రక్రియను కూడా నెరవేరుస్తాయి. ఎట్లా? చూద్దాం. ఊపిరితిత్తులు శ్వాసక్రియలో ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి CO2 మరియు H2O వ్యర్థ పదార్థాలను ఏం చేస్తాయి? ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? బయటకు పంపిస్తాయి. ఇది ఊపిరితిత్తులు ఈ విధంగా చేసే విసర్జక ప్రక్రియ. నెక్స్ట్ చర్మం అసంఖ్యాకమైనటువంటి స్వేద గ్రంథులను కలిగి ఉంటుంది. వాటి చుట్టూ అనేక రక్త కేశనాళికలు, వాటి చుట్టూ ఏమైతాయి? ఈ స్వేద గ్రంథుల చుట్టూ అనేక రక్త కేశనాళికలు ఉంటాయి. ఈ స్వేద గ్రంథులు రక్తం నుండి నీరు మరియు జీవక్రియ ఉత్పన్నాల వ్యర్థాలను సంగ్రహిస్తాయి. ఈ స్వేద గ్రంథులు ఏం చేస్తాయి? రక్తం నుండి ఇవి రక్త కేశనాళిక వీటి చుట్టూ ఉండడం వల్ల ఈ రక్తం నుంచి ఏం చేస్తాయి? నీటిని కానీ H2O కానీ జీవక్రియ వ్యర్థాలు ఉంటాయి, వాటన్నిటిని సంగ్రహిస్తాయి. అలా శరీరంలో అధికంగా ఉన్నటువంటి నీటిని అతి తక్కువ మోతాదులో లవణాలను చెమట రూపంలో ఏం చేస్తాయి? బయటకు పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఏంటిది? చర్మం ఒక అదనపు విసర్జకంగా పరిగణించబడుతుంది. చర్మంలో సెబేషియన్ గ్రంథులు ఏం చేస్తాయి? సెబమ్ అనే పదార్థాన్ని స్రవిస్తాయి. దీనిలో సెబమ్, మైనం, స్టిరాల్స్, హైడ్రోకార్బన్స్ మరియు ఫ్యాటీ అనేటువంటి అంశాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? సెబమ్ ఉంటుంది, మైనం ఉంటుంది, స్టిరాల్స్ ఉంటాయి, హైడ్రోకార్బన్స్ ఉంటాయి మరియు ఫ్యాటీ అనేటువంటి అంశాలు ఉంటాయి. సెబమ్ గురించి విశేషాలను గ్రంథాలయంలో పుస్తకము పరిశీలించండి. శీతల ప్రాంతంలో నివసించే వారికి అతి తక్కువ చెమట వస్తుంది, చెమట పట్టదు. దీనివల్ల శరీరంలోని ఇతర విసర్జకాలలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి. శీతాకాలంలో ఏమవుతుంది? టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఏమవుతుంది? తక్కువ చెమట రావడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ కాలేయం ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజుల తర్వాత కాలేయంలో అవి ఏం చేస్తాయి? విచ్ఛిన్నం అవుతాయి. కాలేయంలో అవి విచ్ఛిన్నం కావడం అనేటువంటి జరుగుతాయి. విచ్ఛిన్నం అంటే ఏంటి అంటే అవి చనిపోవడం. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు ఏమవుతుంది? హిమోగ్లోబిన్ నుండి HP అనేటువంటి హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ నుంచి బైలురూబిన్, బైలువర్దిన్, యూరోక్రోమ్, బైలురూబిన్, బైలువర్దిన్ మరియు
యూరోక్రోమ్ అనేటువంటి పైత్యరస వర్ణాలు తయారవుతాయి. ఇది విచ్ఛిన్నం కావడం వల్ల ఇవి తయారవుతాయి. బైలురుబిన్, బైలువర్డిన్, యూరోక్రోమ్ అనేటువంటి పైత్యరస వర్ణకాలు తయారవుతాయి. యూరోక్రోమ్ మూత్రం ద్వారా ఏమవుతుంది? విసర్జించబడుతుంది. మూత్రానికి ఎరుపు రంగునిచ్చేది యూరోక్రోమే. మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. పిత్తాశయంలో పైత్యరస వ్యర్థాలు నిల్వ ఉండి, ఈ పిత్తాశయంలో పైత్యరస వ్యర్థాలు నిల్వ ఉండి తర్వాత పైత్యరసంతో పాటు కొలెస్ట్రాల్, స్టిరాయిడ్ హార్మోన్లు, మందులు, విటమిన్లు, క్షార లవణాలు మొదలైన వాటితో పాటు మూత్రం ద్వారా బయటకు విసర్జించబడతాయి. మళ్ళీ ఇవి ఏం చేస్తాయి? యూరోక్రోమ్ ఏమో మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత ఈ పిత్తాశయంలో ఏముంటాయి? ఇవి పిత్తాశయంలో బైలురుబిన్, బైలువర్డిన్ నిల్వ ఉంటాయి. నిల్వ ఉండి ఏం చేస్తాయి? పైత్యరసంతో పాటు అవి కొలెస్ట్రాల్, స్టిరాయిడ్ హార్మోన్స్, మందులు, విటమిన్లు, క్షార లవణాలు మొదలైన ఉంటాయి. వాటితో పాటు మూత్రం ద్వారా బయటకు విసర్జించబడతాయి. యూరియా తయారీలోను కాలేయం ఏం చేస్తుంది? ప్రముఖ పాత్ర పోషిస్తుంది. యూరియాను తయారు చేయడంలో కూడా కాలేయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ పెద్ద ప్రేగు. అధికంగా ఉన్న కాల్షియం, మెగ్నీషియం, ఐరన్. కాల్షియము, మెగ్నీషియము, ఐరన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ యొక్క లవణాలు పెద్ద ప్రేగు యొక్క ఉపకల కణజాలం చేత వేరు చేయబడి మలంతో పాటు బయటికి విసర్జించబడతాయి. పెద్ద ప్రేగు యొక్క ఉపకల కణజాలం చేత వేరు చేయబడి ఇవి ఏం చేస్తాయి? మలం ద్వారా బయటికి విసర్జించబడతాయి. అతి కొద్ది మోతాదులో నత్రజనియుత వ్యర్థ పదార్థాలు కొద్ది మోతాదులో మనం లాలాజలం ఉంటుంది కదా, ఆ లాలాజలం ద్వారా మరియు కన్నీటి ద్వారా నత్రజనియుత వ్యర్థ పదార్థాలు బయటికి పంపబడతాయి. నెక్స్ట్ ఇతర జీవులలో విసర్జన. ఇది మానవుని ఇంతకుముందు మనం చర్చించుకున్నటువంటి అన్ని అంశాలు మానవంలో జీర్ణక్రియ ఏ విధంగా విసర్జక క్రియ ఏ విధంగా జరుగుతున్నటువంటి అంశాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇతర జీవులలో విసర్జన క్రియ ఏ విధంగా జరుగుతున్నటువంటి ఇతర జీవులలో విసర్జన వివిధ రకాలైన జీవులలో వేరువేరుగా జరుగుతుంది. ఏకకణ జీవులలో ప్రత్యేకమైన విసర్జక అవయవాలు ఉండవు. ప్రత్యేకమైనటువంటి విసర్జక అవయవాలు ఉండవు. కణంలోని వ్యర్థ పదార్థాలు ఏమైతాయి? వ్యాపన పద్ధతిలో బయటికి పంపుతాయి. మంచినీటిలో నివసించే అమీబా, పారామీషియం మొదలైనవి సంకోచ రిక్తికల ద్వారా ఏమైతే? సంకోచ రిక్తికల ద్వారా ద్రవాభిసరణ క్రమతను చూపుతాయి. ద్రవాభిసరణ క్రమతను చూపుతాయి. సంకోచ రిక్తికలు కణంలో అధికంగా ఉన్న నీటిని, అధికంగా ఉన్న వాటర్ని మరియు వ్యర్థ పదార్థాలని ఈ రెండింటిని సేకరిస్తాయి. సంకోచ రిక్తికలు కణద్రవ్యంలో కొద్ది కొద్దిగా జరుగుతూ కణ పరిధిని చేరి కణం యొక్క పరిధికి చేరి పగిలిపోవడం ద్వారా సేకరించిన వ్యర్థ పదార్థాలు ఏమైతే బయటకు విడుదలవుతాయి, బయటకు పంపిస్తాయి. ప్రధానమైన విసర్జన వ్యాపనం ద్వారా జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుంది? వ్యాపనం ద్వారా జరుగుతుంది. బహుకణ జీవులు వివిధ రకాలైన విసర్జకాంగాలను కలిగి ఉండి శరీరంలోని వ్యర్థాలను బయటకు విసర్జిస్తాయి. ఈ బహుకణ జీవులు ఏముంటాయి? విసర్జక అవయవాలు ఉంటాయి. ఈ విసర్జక అవయవాలు కలిగి ఉండి శరీరంలో ఉన్నటువంటి ఏర్పడ్డ వ్యర్థ పదార్థాలు ఉంటాయి, అవి ఏం చేస్తాయి? బయటకు విసర్జిస్తాయి. విసర్జకాంగాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక సంక్లిష్టత స్పంజికల నుండి మానవుల వరకు ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. స్పంజికల నుంచి మానవుల వరకు ఈ సంక్లిష్టత అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. స్పంజికలు సిలిండరేట్లు ప్రత్యేకమైనటువంటి విసర్జకాంగాలను కలిగి ఉండవు. వీటిలో సింగిల్ సెల్లే ఉంటుంది కాబట్టి ఏకకణం ఉంటుంది కాబట్టి ఏకకణమే అన్ని క్రియలు నిర్వర్తిస్తుంది కాబట్టి వీటిలో ప్రత్యేకమైనటువంటి విసర్జకాంగాలను కలిగి ఉండవు. ప్రతి కణంలోనికి నీటి ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ప్లాంటిహెల్మింథిస్లో మొట్టమొదటగా విసర్జకాంగాలు కనిపిస్తాయి. మనకి ఇక్కడ కనిపిస్తాయి, ప్లాంటిహెల్మింథిస్ వర్గం నుంచి కనిపిస్తాయి. వీటిని జ్వాల కణాలు అని అంటారు. ప్లాంటిహెల్మింథిస్లో ఉన్నటువంటి కణాలను విసర్జక కణాలు మనం జ్వాల కణాలు అంటారు. ఇక్కడ వర్గము మరియు వాటిలో ఉండే విసర్జక వ్యవస్థల గురించి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్. ఇంతకుముందు డిఎస్సిలో కూడా ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందండి, 2024 డిఎస్సి నుంచి. నెక్స్ట్ ప్రోటోజోవా ఏం చేస్తుంది? కణం ఉంటుంది. కణ ఉపరితలం నుండి వ్యాపన పద్ధతి ద్వారా నీటిని లోనికి ఏం చేస్తాయి? విసర్జక అవయవ పదార్థాలు విడుదల చేస్తాయి. తర్వాత పోరిఫోరా మరియు సీలెంటరేటా నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరపడం వలన విసర్జన జరుగుతుంది. నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరపడం ద్వారా విసర్జన జరుగుతుంది. తర్వాత ప్లాంటిహెల్మింథిస్లో జ్వాల కణాలు ఉంటాయి. పంజా అని గుర్తుపెట్టుకోండి. వన్ కాలన్ మూవీ ఒకటి ఉంటుంది కదా, పంజా మూవీలో ప్లాంటిహెల్మింథిస్ అంటే జ్వాల కణాలు. నెక్స్ట్ నెమటోడా
నెమటోడా ఇది రెనెట్ కణాలు. నెమటోడా వర్గంలో ఏముంటాయి? రెనెట్ కణాలు అనేటువంటివి విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. రెనెట్ కణాలు. ఓకే. అనెలిడా లోపల నెఫ్రీడియా అనేటువంటి కణాలు విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. అనెలిడాలో నెఫ్రీడియా, అన్నామలై అని ఉంటుంది చూద్దా, అన్నామలై. ఇట్లా అనెలిడా మరియు నెఫ్రీడియా. నెమటోడాకు సింపుల్గా నేరం, నెఫ్రీడియా, నెమటోడా మరియు నేరం అంటే రెనెట్ కణాలు. నెక్స్ట్ ఆర్థోపడాలో హరిత గ్రంథులు లేదా మాల్ఫీజియన్ నాళికలు అంటారు. ఆర్థోపడ హరిత గ్రంథులు లేదా మాల్ఫీజియన్ నాళిక. రెండు ఏదో ఒకటి ఇవ్వచ్చు అండి. ఇది ఇచ్చినా ఇవ్వచ్చు. ఇదని మొలస్కాలలో మెటానెఫ్రిడియా. ఇక్కడనేమో అనిలిడాలేమో నెఫ్రిడియా ఉంటుంది, మొలస్కాలనేమో మెటానెఫ్రిడియా ఉంటుంది. ఈ డిఫరెన్స్ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడనేమో అనిలిడాలనేమో నెఫ్రిడియా, మొలస్కాలనేమో మెటానెఫ్రిడియా గుర్తుపెట్టుకోండి. మొలస్కా మరియు మెటానెఫ్రిడియా. ఇకైనోడెర్మెటాలో జల ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. జల ప్రసరణ వ్యవస్థ ద్వారా విసర్జక ప్రక్రియ జరుగుతుంది. తర్వాత సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వీటిలన్నింటిలో మూత్రపిండాలు అనేటువంటివి ఉంటాయి. వీటన్నిటిలో మూత్రపిండాలు ఉంటాయి. ఇంతవరకు మనం జంతువులకు సంబంధించినటువంటి విసర్జక వ్యవస్థను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మొక్కల్లో కూడా విసర్జన జరుగుతుంది. మొక్కల్లో ఏ విధంగా విసర్జన ప్రక్రియ జరుగుతుందో చూద్దాం. మొక్కలు కూడా జంతువులాగా విసర్జిస్తాయి. ఈ రకమైన ప్రశ్నలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఏ జీవక్రియలోనైనా అంత్య ఉత్పన్నాలతో పాటుగా కొన్ని నత్రజనియుత వ్యర్థాలు కూడా తయారవుతాయి. ఇవి చాలా ముఖ్యమైనవి. అలా తయారైన వ్యర్థాలను విసర్జించడానికి మొక్కల్లో ప్రత్యేక అవయవాలు ఉండవు. మొక్కలు ఏముండవు? మన జంతువులలాగా మూత్రపిండాలు కానీ, లేకపోతే జల ప్రసరణ వ్యవస్థ కానీ, మెటానెఫ్రిడియా కానీ, హరిత గ్రంథులు కానీ, నెఫ్రిడియా కానీ, రెనెట్, జ్వాల ఇట్లా ప్రత్యేకమైనటువంటి కణాంగాలు ఉండవు. మొక్కలు వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం కావడం అనే ప్రక్రియతో జంతువులతో పోల్చినప్పుడు అది నెమ్మదిగా జరుగుతుంది. మొక్కల్లో వ్యర్థ పదార్థాలు ఏమైతే విచ్ఛిన్నం అవుతాయి. ఈ విచ్ఛిన్న ప్రక్రియ కూడా జంతువులతో పోలిస్తే చాలా నెమ్మదిగా జరుగుతుంది. అంటే మొక్కల్లో వ్యర్థ పదార్థాల తయారీ కూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది అన్నమాట. వ్యర్థ పదార్థాల తయారీ నెమ్మదిగానే జరుగుతుంది, అది విచ్ఛిన్నం కూడా నెమ్మదిగా జరుగుతుంది. జంతువులు అలా కాదు. వ్యర్థ పదార్థాలు రోజు తయారైతే రోజు విసర్జించబడతాయి. ఈ మొక్క దేహంలో పోగవడం కూడా నెమ్మదిగా జరుగుతుంది. రాత్రిపూట ఆకుపచ్చని మొక్కలు హరిత పదార్థం లేని భాగాల్లో శ్వాసక్రియను జరిపి ఏం చేస్తాయి? హరిత పదార్థం లేని భాగాల్లో ఏం చేస్తాయి? శ్వాసక్రియ జరిపి రాత్రి పగటిపూటనేమో కాంతి ఉండడం వల్ల ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్ను క్రియ సంయోగక్రియను జరుపుకుంటాయి. రాత్రిపూట ఏమైతే శ్వాసక్రియను జరుపుతాయి. ఈ శ్వాసక్రియను జరిపి ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ నీటిని విడుదల పదార్థాలుగా విడుదల చేస్తాయి. మనం ఎట్లయితే శ్వాసక్రియ ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఎట్లా విడుదల చేస్తున్నామో మొక్కలు కూడా రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్, అందుకే రాత్రిపూట చెట్ల కింద పడుకోవద్దని చెప్తారు. ఎందుకంటే అవి ఆక్సిజన్కి బదులు ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. శ్వాసక్రియను జరిపి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని వ్యర్థాలుగా విడుదల చేస్తాయి. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ వ్యర్థంగా ఉత్పత్తి చేయబడి ఆకులోని పత్రరంధ్రాల ద్వారా కాండంలోని లెంటి సెల్స్ ద్వారా వాతావరణంలోకి విడుదలవుతాయి. ఫోటోసింథసిస్లోనేమో ఆక్సిజన్ వ్యర్థ పదార్థంగా ఉత్పత్తి అవుతుంది. శ్వాసక్రియలో మరియు కార్బన్ డైఆక్సైడ్ నీరు అనేటువంటి విడుదలవుతుంది. మొక్కల్లో అధికంగా ఉన్నటువంటి నీటిని ఏం చేస్తాయి? బాష్పస్థేకము లేదా ట్రాన్స్పిరేషన్ మరియు బిందు స్రావము లేదా గటేషన్ ప్రక్రియ ద్వారా బయటికి పంపుతాయి. మొక్కల్లో అధికంగా ఉన్న వాటర్ ఉంటుంది H2O, ఈ రెండు పద్ధతుల ద్వారా బయటికి పంపబడుతుంది. వ్యర్థ పదార్థాలను ఆకులు, బెరడు మరియు పండ్లలో నిల్వ చేసి వ్యర్థ పదార్థాలను ఏం చేస్తాయి? ఆకుల లోపల మరియు బెరడు మరియు పండ్ల లోపల కూడా నిల్వ చేసి పక్వ స్థితిలో వాటిని రాల్చడం ఏం చేస్తాయి? ఆకులను రాల్చుతాయి, బెరడును రాల్చుతాయి, తర్వాత పండ్లు కూడా రాలిపోతాయి కదా. అట్లా వాటిలో కూడా వ్యర్థ పదార్థాలు చేరి వాటిని రాల్చడం ద్వారా మొక్కలు వ్యర్థాలను తగ్గించుకుంటాయి. కొన్ని పండ్లలో వ్యర్థాలు శిలాకణాలుగా నిల్వ చేసుకుంటాయి, ర్యాపిడ్స్గా నిల్వ చేసుకుంటాయంట. కొన్ని మొక్కలు ఏం చేస్తాయి? పండ్లలో శిలాకణాలుగా ఈ వ్యర్థ పదార్థాలు నిల్వ చేస్తాయంట. కొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను స్వీయ రక్షణకు ఉపయోగపడే పదార్థాలుగా మార్చుకుంటాయి. ఇవేం చేస్తాయి? జంతువుల నుంచి తమ మొక్కలను తినకుండా, లేకపోతే ఇతర జంతువులు తమపైన దాడి చేయకుండా ఏం చేస్తాయి? స్వీయ రక్షణకు ఈ వ్యర్థ పదార్థాలు వాటిని ఉపయోగించుకుంటాయి. కొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను వేర్లు, ఆకులు, విత్తనాలలో విషపూరిత పదార్థాలుగా మార్చుకొని వేర్ల లోపల, ఆకుల లోపల మరియు విత్తనాల లోపల విషపూరిత పదార్థాలుగా మార్చుకొని శాకాహార జంతువుల నుంచి, అంటే మొక్కలు తినే జంతువులు ఉంటే వాటి నుండి రక్షించుకోవడానికి ఉపయోగించుకుంటాయంట. వీటిలో ఉండే రసాయనాల వలన మొక్కల భాగాలు తినడానికి వీలు కాని రుచితో ఉంటాయి. అందువల్ల ఆ మొక్కలు జంతువులను తినలేవు. ఆ మొక్కలను ఏం చేస్తే జంతువులు తినలేవు. కొన్ని రసాయనాలు ఎక్కువగా
విషపూరితంగా ఉండి వీటిని తిన్న జంతువులు ఏమైతే ఎక్కువ విషపూరితమైనటువంటి మొక్కల నుండి ఏమైతే జంతువులు కూడా చనిపోతాయి. కొన్ని రకాల మొక్కల్లో మొక్క భాగాలకు గాయాలైనప్పుడు కొన్ని రసాయనాలు ఏమైతే స్రవించబడతాయి. అలా స్రవించినటువంటి రసాయనాలు గాయాన్ని మాన్పుటకు మొక్కల్లో ఏమైతే సహాయపడతాయి. కొన్ని మొక్కలు ఆకర్షణీయమైనటువంటి పదార్థాలను వెదజల్లి తమకు ఏం చేస్తాయి, ఉపయుక్తంగా మార్చుకుంటాయి. పరాగ సంపర్కానికి, విత్తనాల వ్యాప్తికి, పోషణకు కూడా పరాగ సంపర్కానికి, విత్తన వ్యాప్తికి మరియు పోషణకి, విత్తన వ్యాప్తికి, పోషణకి కూడా ఉపయోగపడేలా చేసుకోగలుగుతాయి. ఉదాహరణకు వేరి పుడిపలను కలిగి ఉన్న మొక్కలు కొన్ని రసాయనిక స్రవాల చేత ఏం చేస్తాయి, రైజోబియం బ్యాక్టీరియాను ఆకర్షించి ఆశ్రయం కల్పించి ఏం చేస్తాయి, సహజీవనం చేసుకుంటాయి. ఈ విధమైన సమ్మేళనాలను మనం ఏమంటాం, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు, సెకండరీ మెటబాలైట్స్ అని కూడా అంటారు, లేదా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటారు. మొక్కలు నిర్దిష్ట కాల వ్యవధిలో ఆకులు, బెరడును ఏం చేస్తాయి, రాలుస్తాయి. ఎందుకంటే వివిధ పదార్థాలు కోల్పోవడం కోసం. మొక్కల్లో ఉత్పత్తి అయ్యే జీవరసాయనిక పదార్థాలు 2 రకాలు. మొక్కల్లో ఉత్పత్తి అయ్యే జీవరసాయనిక పదార్థాలు 2 టైప్స్. అవి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు మరియు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు మరియు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు మొదలైనవన్నీ కూడా ఏంటివి, ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు. పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు ఇవన్నీ కూడా ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలని అంటారు. మొక్కలు సాధారణ పెరుగుదలకు మరియు అభివృద్ధికి కాకుండా ఇతరమైన విధులను ఉపయోగపడే వాటిని ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటారు. మొక్కల సాధారణ పెరుగుదలకు, అభివృద్ధికి కాకుండా ఇతర విధులు ఉంటాయి కదా, ఆ ఇతర విధులకు ఉపయోగపడే వాటిని మనం ఏమంటాం, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలని అంటారు. అందులో ఆల్కలాయిడ్స్, టానిన్లు, రెజిన్లు, జిగురులు, లేటెక్స్. ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెజిన్లు, జిగుర్లు, లేటెక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి రంగు, సువాసనను కలిగి ఉంటాయి. మనం ఆయా రసాయనాలను అనేక రకాలుగా ఉపయోగించుకుంటాం. మనం ఏం చేస్తాం, అనేక రకాలుగా ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని గురించి చదువుకుందాం. ఫస్ట్ ఆల్కలాయిడ్స్. ఇవి నత్రజనియుత ఉప ఉత్పన్నాలు. ఇవి విషపూరితమైనవి. ఆల్కలాయిడ్స్ అనేటువంటివి విషపూరితమైనవి. మొక్కల వివిధ భాగాల్లో ఇవి ఏం చేస్తాయి, నిల్వ ఉంటాయి. మొక్కల్లో సాధారణంగా ఆల్కలాయిడ్లు మొక్కలోని ఏ భాగంలో ఉత్పత్తి చేయబడతాయి, వాటి ఉపయోగాలు మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆల్కలాయిడ్ ఏంది, క్వినైన్ ఏం చేస్తుంది, ఏ మొక్క నుంచి, స్వింకోనా అప్సినాలిసిస్ నుంచి క్వినైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది మొక్కలోని బెరడు భాగం నుంచి ఏం చేస్తారు, క్వినైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ను మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగించబడుతుంది. సింకోనా అప్సినాలిసిస్, క్వినైన్ బెరడు నుంచి తయారవుతుంది. ఇది మలేరియా వ్యాధి నివారణ. తర్వాత నికోటియానా టొబాకం పొగాకు. ఇది ఏం చేస్తుంది, ఆకులు ఇందులో ఉపయోగపడేటివి క్రిమి సంహారిణి లేదా ఉత్తేజకారినిగా చేస్తుంది. ఇది నికోటిన్ అనేటువంటి. తర్వాత మార్ఫిన్, కొంకైన్, పెపావర్ సోమ్నిఫెరం. మార్ఫిన్ మరియు కొకైన్ అనేటువంటి పెపావర్ సోమ్నిఫెరం నల్లమందు మొక్క నుంచి. ఇందులో ఫలాలు లోపల ఈ మార్ఫిన్, కొకైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది నొప్పి నివారణగా పనిచేస్తుంది. తర్వాత రిసర్పిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ రవుల్ఫియా సర్ఫెంటానా, సర్పగంధి మొక్క రవుల్ఫియా సర్ఫెంటానా. ఈ కామన్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. కామన్ నేమ్స్ మరియు సైంటిఫిక్ నేమ్స్ 2 గుర్తుపెట్టుకోవాలి. రవుల్ఫియా సర్ఫెంటానా, రిసర్పిన్ అనేటువంటి ఆల్కలాయిడ్. వీటి వేల నుంచి ఈ ఆల్కలాయిడ్ వస్తుంది. పాము కాటుకు మందుకు మరియు అధిక రక్తపోటు నివారణ కోసం ఈ రిసర్పిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ను ఉపయోగిస్తారు. తర్వాత కెంఫిన్, కాఫియా అరాబికా, కాఫీ మొక్క నుంచి కెంఫిన్ అనేటువంటి విత్తనాల నుంచి తీస్తారు. ఇది నాడీ వ్యవస్థను ఏం చేస్తుంది, ఉత్తేజం చేస్తుంది. తర్వాత నింబిన్, అజడి రక్త ఎండిక, వేప నుంచి నింబిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ వస్తుంది. ఇది విత్తనాలు, బెరడు, ఆకులు ఈ మూడిట్లలో ఉంటుందండి. యాంటీసెప్టిక్గా యూజ్ చేస్తారు. తర్వాత స్కోఫోలమైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ దత్తురా స్టోమానియం, మెంత పుష్పం నుంచి లేదా దత్తురా స్టామోనియం నుంచి, పువ్వు నుంచి మరియు పళ్ళ నుంచి ఈ ఆల్కలాయిడ్ తీసుకుంటారు. ఇది మత్తుమందుగా పనిచేస్తుంది. ఇది స్కోఫోలమైన్ అనేటువంటి. తర్వాత పైరిథ్రాయిడ్, క్రైసాంతియం, చామంతి మొక్క నుంచి పైరిథ్రాయిడ్ అనేటువంటి ఆల్కలాయిడ్ తీస్తారు. ఇది పుష్పాల నుంచి తీస్తారు. ఇది కీటకనాశనులుగా ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇవన్నీ ఆల్కలాయిడ్స్ అండి. నెక్స్ట్ టానిన్లు కర్బన సంయోగ పదార్థాలు. ఇవేమో కర్బన సంయోగ పదార్థాలు. ఇవి మొక్కల వివిధ భాగాల్లో ఏం చేస్తాయి, నిల్వ చేయబడి ఉంటాయి. ముదురు గోధుమ వర్ణం కలిగి ఉంటాయి.
టానింగ్ లేదా తోళ్లను పదును చేయడానికి మరియు మందులలోనూ ఉపయోగిస్తారు. తోళ్లను పదును చేయడానికి మరియు మందులలోనూ ఉపయోగిస్తారు. తుమ్మ కానీ తంగేడు ఈ మొక్కల నుంచి ఈ టానిన్లు తయారు చేస్తారు. ఇది ఏం చేస్తారు? టానింగ్ అంటే తోలను పదును చేయడానికి మరియు మందులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఈ టానిన్లను. ఓకే, నెక్స్ట్ రెజిన్ నాళాలు కలిగి ఉండటం అత్యధికంగా వివృత బీజాల ప్రత్యేకత. రెజిన్లు అనేటువంటివి నాళాలను కలిగి ఉంటాయి. ఇవి వివృత బీజ మొక్కలు ఉంటాయి కదా, వాటి యొక్క ప్రత్యేకత. రెజిన్లను వార్నిష్లలో ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ ఫైనస్ మొక్క నుంచి రెజిన్లను తయారు చేస్తారు. ఇది ఫైనస్ మొక్క వార్నిష్లలో ఉపయోగిస్తారు. జిగుర్లు వేప, తుమ్మ మొదలైనటువంటి చెట్ల శాఖల కాండంపై గాయాలైనప్పుడు అవి ఏం చేస్తాయి? జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. ఈ జిగురును పీల్చుకొని ఏం చేస్తాయి? నీటిని పీల్చుకొని, ఈ జిగురు ఉంటుంది కదా, ఈ జిగురు ఏం చేస్తుంది? H2O నీటిని పీల్చుకొని ఉబ్బుతుంది. ఇది మొక్క గాయాన్ని మానుటలో దోహదం చేస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే జిగురు చాలా విలువైనది. వాటిని అతికించడం మరియు బైండింగ్ కారకంగా మరియు మందుల తయారీలో, ఆహార పదార్థాల తయారీలో ఏమైంది? అతికించడంలో, లేకపోతే బైండింగ్ తయారీలో, మందుల తయారీలో మరియు ఆహార పదార్థాల తయారీ, ఇన్నిటిలో కూడా ఇది జిగురు అనేటువంటి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లేటెక్స్ కూడా జిగుటగా తెల్లగా పాలవ లాంటి కొన్ని మొక్కలలో ఉండే ద్రవ పదార్థం. ఇది మొక్కల్లో లేటెక్స్ నాళాలలో లేటెక్స్ నిల్వ ఉంటుంది. హీవియా బ్రెజిలియన్సిస్ రబ్బర్ మొక్క హీవియా బ్రెజిలియన్సిస్ యొక్క లేటెక్స్ నుంచి రబ్బరు తయారు చేస్తారు. జెట్రోఫా మొక్క నుండి బయోడీజిల్ను తయారు చేస్తారు. జెట్రోఫా మొక్క నుంచి బయోడీజిల్ను తయారు చేస్తారు. జెట్రోఫా మొక్కల్లో ఏ భాగాన్ని జీవనంగా తెలుసుకుంటారో ఇప్పుడు చూద్దాం. జెట్రోఫా మొక్కల్లో విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు బయోడీజిల్గా యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది వేప, జెట్రోఫా, రబ్బర్ మొక్క, ఇదండి లేటెక్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే చూయింగ్ గమ్ అనేది నమలడం కోసం తయారు చేసిన ఒక రకమైనటువంటి జిగురు. ఇది 5000 సంవత్సరాల క్రితం పూర్వమే దీనిని తయారు చేసేవారని చారిత్రక ఆధారాలు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చూయింగ్ గమ్ ఎప్పుడో తయారు చేసినటువంటి ఆధారాలు మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయంట. ప్రస్తుతం చూయింగ్ గమ్ము చికిల్ అండ్ సపోటా మొక్కల యొక్క సహజ సిద్ధమైన లేటెక్స్ నుంచి తయారు చేస్తున్నారు. ప్రస్తుత చూయింగ్ గమ్ను ఏం చేస్తున్నారు? చికిల్ లేదా సపోటా మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కల యొక్క సహజ సిద్ధమైన లేటెక్స్ ఉంటుంది కదా. లేటెక్స్ అంటే తెల్లని పాల లాంటి పదార్థం అండి, ఇది రబ్బర్ లాగానే అంతే. పార్థేనియం వంటి మొక్కలు పుప్పొడి రేణువులను మనకు ఎలర్జీని కలగజేస్తాయి. వాటిలో ఉండే నత్రజనియుత పదార్థాలు చర్మ సంబంధమైన ఎలర్జీ, అస్తమాను కూడా కలగజేస్తాయి. బ్రుగ్మన్ అనేటువంటి వృక్ష శాస్త్రవేత్త తన పరిశీలనలో భాగంగా మొక్కలు నేల నుండి కొన్ని ద్రవాలను, నీటిని పీల్చుకోవడమే కాకుండా కొన్ని స్రావాలను, బ్రుగ్మన్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పిండు, కొన్ని స్రావాలను కూడా నేలలోనికి స్రవిస్తుంటాయంట. ఏంటివి? మొక్కలు నేల నుండి నీటిని మరియు కొన్ని ద్రవాలను పీల్చుకోవడమే కాకుండా కొన్ని స్రవాలను నేలలోనికి ఏం చేస్తాయి? స్రవిస్తాయని కనుగొన్నారు. ఇటువంటి సంఘటనలు యాపిల్ తోటల్లో చూడవచ్చు. ఒకసారి వేసిన యాపిల్ తోట 4-5 సంవత్సరాల తర్వాత ఎంత ఎరువు వేసినప్పటికీ కూడా ఫల సాయం రాదు. అంటే ఎంత ఎరువు వేసినా కూడా ఫలాలు ఎక్కువగా పండవు. మన ఇంట్లోని కుండీ మొక్కల్ని మార్చేటప్పుడు వేల నుండి ప్రత్యేకమైనటువంటి వాసనలు వస్తుంటాయి. మనం చూసినట్లయితే కొన్ని కుళ్ళిపోయిన వేర్లు ఉంటాయి కదా, వాటి నుంచి ఏం చేస్తాయి? ప్రత్యేకమైనటువంటి వాసనలు వస్తాయి. నెక్స్ట్ స్రవించడం. విసర్జన మరియు స్రావం రెండు ఒకే రకమైనవే. రెండింటిలోనూ వ్యర్థమైన లేదా అనవసరం లేని పదార్థాలను తరలించడం లేదా బయటికి పంపించడం జరుగుతుంది. విసర్జన అనేది జీవులలో వ్యర్థ పదార్థాలను తొలగింపే కాక, స్రావం అనేది ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వ్యర్థ పదార్థాలను కదిలించడం. అందుకే స్రావం క్రియాత్మకమైనది అని, విసర్జన క్రియాత్మకం కానిది. స్రావం ఏమో క్రియాత్మక, అంటే ఇది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు వ్యర్థ పదార్థాలను కదిలిస్తుంది కాబట్టి ఇది క్రియాత్మకమైనది స్రావం అనేటువంటిది. విసర్జన అనేటువంటిది క్రియాత్మకం కానిదని అంటారు. ఉదాహరణకు మానవుల్లో కన్నీళ్ళు, చెమట, మూత్రం, కార్బన్ డైఆక్సైడ్ మొదలైనవన్నీ విసర్జితాలు. కన్నీళ్ళు కావచ్చు, చెమట కావచ్చు, మూత్రం కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా ఏంటివి? విసర్జితాలు. ఎంజైమ్స్, హార్మోన్స్, లాలాజలం అనేవి స్రావాలు. ఎంజైమ్స్, హార్మోన్స్, లాలాజలం ఇవన్నీ కూడా స్రావాలు. మొక్కలు వ్యర్థాలను వేర్ల ద్వారా చుట్టూ ఉన్న పరిసరాలకి మొక్కలు ఏం చేస్తాయి? వ్యర్థాలను వేర్ల ద్వారా చుట్టూ ఉన్న పరిసరాలకి విసర్జిస్తాయి. అదేవిధంగా ఆకులు, బెరడు, పండ్లు రాలడం ద్వారా కూడా ఏం చేస్తాయి? వ్యర్థాలను తొలగించుకుంటాయి. వివిధ రూపాలలో మొక్కలు స్రావాలను ఏం చేస్తాయి? విడుదల చేస్తాయి. లెటెక్స్, జిగురు, రెజిన్స్ రూపంలో కూడా ఏం చేస్తాయి? మొక్కలు వ్యర్థాలను విసర్జించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ పాఠ్యాంశంలో మనం ఏం నేర్చుకున్నామంటే, శరీరంలో జరిగే వివిధ జీవక్రియల వలన అనేక
పదార్థాలు ఏర్పడతాయి. హాని కలిగించే పదార్థాలను వేరు చేసి బయటకు పంపడాన్ని మనం ఏమంటాం? విసర్జన అని అంటాం. మానవ విసర్జక వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రత్యేకమైనటువంటి భాగాలు ఉంటాయి. ప్రతి మూత్రపిండం సుమారు 1.3 to 1.8 మిలియన్ అండ్ల సూక్ష్మనాళికలు, మూత్రనాళికలు లేదా నెఫ్రాన్స్ను కలిగి ఉంటుంది. మూత్రనాళికలు మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఇది చాలా ఇంపార్టెంట్. నెఫ్రాన్లు మూత్రపిండాల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం. మూత్రనాళికలో బహుమంస్కులిక, రక్తకేశనాళిక గుచ్చం, సమీప సంహరితనాళం, ఎండ్లీశిక్యం, దురస్థ సంహరితనాళం మరియు సంగ్రహనాళం అనేటువంటి భాగాలు ఉంటాయి. ఈ మూత్రనాళికలో ఇవన్నీ భాగాలు ఉంటాయి. వీటి యొక్క వరుస క్రమం కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. బహుమంస్కులిక, రక్తకేశనాళిక గుచ్చం, సమీప సంహరితనాళం, ఎండ్లీశిక్యం, దురస్థ సంహరితనాళం, సంగ్రహనాళం. మూత్రం ఏర్పాటులో 4 దశలు ఉంటాయి. గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణం, నాళికాస్రావం, అధిక గడత గల మూత్రం. వీటిని కూడా వరుసక్రమం అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మన శరీరం నుండి మూత్రపిండాలు నత్రజని వ్యర్థాలను తీసివేస్తాయి, నీటి సమతాస్థితిని నెలకొల్పుతాయి. లవణాల యొక్క గాఢత మరియు pH రక్తపీడనం క్రమబద్ధీకరిస్తాయి. లవణాల యొక్క గాఢత మరియు pH రక్తపీడనాన్ని ఏం చేస్తాయి? క్రమబద్ధీకరిస్తాయి. డయాలసిస్ యంత్రం ఒక తాత్కాలిక మూత్రపిండం. ఇది శరీరంలో ఏర్పడిన వ్యర్థాలను ఏం చేస్తుంది? తొలగిస్తుంది. 2 మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని వ్యక్తులలో ఏం చేస్తారు? మూత్రపిండాల మార్పిడి చేస్తారు. వేరువేరు జంతువులలో విసర్జక అవయవాలు వేరువేరుగా ఉంటాయి. అమీబాలో సంకోచరిక్తిక, ప్లాంటీహెల్మింథిస్ జ్వాల కణాలు, అనిలిడా రుక్కాలు, ఆర్థోపడా మాల్ఫిజియన్, నాళికలు, సర్విస్ట్రపాల్ పక్షుల క్షీరదాలలో మూత్రపిండాలు. ఓకే. మొక్కల్లో ప్రత్యేక విసర్జక అవయవాలు లేవు. మొక్కలు ఆకులు, బెరడు, పండ్లు, విత్తనాలలో వ్యర్థాలను నిల్వ చేసి పక్వానికి వచ్చాక మొక్కల నుండి ఏం చేస్తాయి? విడిపోతాయి. మొక్కల జీవక్రియ ఉత్పన్నాలు 2 రకాలు. ఒకటి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు. ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అవేంటివి? ఆల్కలాయిడ్లు, జిగుడ్స్, టానిన్స్, లెటెక్స్ మరియు రెజిన్స్. ఇవన్నీ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. జీవుల నుండి వ్యర్థాలను తొలగించడాన్ని మనం ఏమంటాం? విసర్జన అని. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలించడాన్ని స్రావం అని అంటాం. ఎంజైమ్స్ మరియు లాలాజలం మొదలైనవి. మనం చూసినట్లయితే ఇంకోటి అనుబంధంలో మనకేముందంటే అవయవ దానం గురించి మనం చిన్న ఇంట్రడక్షన్ అనేది దించుతాం. ప్రజలలో అవయవదానం గురించిన స్పృహను పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అవయవాల దానం చేయడం ద్వారా ఎంతో మందిని కాపాడి వారికి మనగల హితోతిగా తోడ్పడవచ్చు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవచ్చు. వారి జ్ఞాపకాలతో బలపడుతూ జీవించి బదులు బ్రెయిన్ డెడ్ అయిన వారిని మరొక ఇదిలో జీవించేలా మానవతను చాటి చెప్పవచ్చు. ఎందుకంటే మనం మానవులం, మంచి మనసున్న మానవులం. తీవ్ర అనారోగ్యంతో బాధపడే చాలామంది రోగులు అవయవదాతల కోసం ఎదురు చూస్తున్నారు. మూత్రపిండాలు మార్పిడి చేసే సదుపాయం ఉన్న ఆసుపత్రుల్లో సుమారుగా 25 మంది కంటే ఎక్కువ మంది మూత్రపిండాలు కావాల్సిన రోగులు ఎదురు చూస్తున్నారు. ప్రతినిత్యం దాదాపు 10 నుంచి 100 మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. వారిలో కొందరు బ్రెయిన్ డెడ్ అంటే 100% బ్రెయిన్ పనిచేయని స్థితి అయిన వారు ఉంటారు. ఇటువంటి వ్యక్తుల నుండి అవయవాలను సరైన సమయంలో సేకరించి కావలసిన వ్యక్తులకు అమర్చినట్లయితే కనీసం 5 మందిని 5 మెంబర్స్ను బతికించవచ్చు. అవయవదానం చేయాలనుకునే వారికి సరైన అవగాహన లేకపోవడం, అవకాశాలు ఉన్నప్పటికీ కావాల్సిన వారికి సరైన సమాచారం దొరకకపోవడం, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల సమాచారాన్ని ఇవ్వకపోవడం, ఒకవేళ సమాచారం అందిస్తే అవయవాలు కావాల్సిన వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. వీటన్నిటి వల్ల ఈ అవయవదానం అనేటువంటి సక్సెస్ కాలేకపోతుందని చెప్తున్నాడు. ఒకవేళ సమాచారం అందిస్తే అవయవాలు కావాల్సిన వ్యక్తులకు ఉపయోగపడతాయి. హైదరాబాద్లో 2 ప్రభుత్వ వైద్యశాలలో, ఉస్మానియా, నిమ్స్లో దాదాపు 10 కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి సదుపాయాలు ఉన్నాయి. మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, ప్లీహం, క్లోమం, చర్మం, ఎముకలు, జీర్ణాశయం, కళ్ళు, కార్నియా లాంటి అవయవాలు బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుండి సేకరించి కావలసిన వ్యక్తుల మార్పిడి చేయవచ్చు. ఏమేమి సేకరిస్తారు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. మూత్రపిండాలు సేకరిస్తారు: కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, ప్లీహం, క్లోమం, చర్మం, ఎముకలు, జీర్ణాశయం, కళ్ళు. కావాల్సిన వ్యక్తుల మార్పిడి చేయవచ్చు. దీనిని కాడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అయితే ఎవరికైతే అవయవాలు కావాలో వారు కూడా అవయవ మార్పిడి సదుపాయం ఉన్న ఆసుపత్రులు ఏం చేయాలి? పేరు నమోదు చేసుకోవాలి. అవయవదానం చేయదలుచుకున్న వారు ఇటువంటి ఆసుపత్రిలో దరఖాస్తు ఫారంలో దానం చేయాల్చుకున్నవారు. దీని కొరకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి. అవయవదానం పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థల సమాచారం సేకరించి సమగ్ర నివేదికను తయారు చేయండి. ఇక్కడ చూడండి, చిన్న స్టోరీ ఇవ్వడం జరిగింది. మరణం తర్వాత జీవించవచ్చు. 18 ఏళ్ల యువకుడు 5 మందికి అవయవదానం చేశాడు. ఇక్కడ యశ్వంత్ కుమార్ 18 సంవత్సరాల యువకుని అవయవాలను అతని తండ్రి శివకుమార్ జీవన్ దాన్ సంస్థ, ఇది అవయవదాన సంస్థ అండి, ఇది ఒక ఎన్జిఓ, ఇది జీవన్ దాన్ సంస్థ ద్వారా దానం చేశాడు. వివరాల్లోకి వెళ్తే జూన్ 18న ఆటోలో
జగద్గిరి గుట్ట నుండి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యశ్వంత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. అతని వెంటనే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చేర్చారు. నిమ్స్ న్యూరో సర్జన్స్ అతన్ని పరీక్షించి బ్రెయిన్ డెడ్ 100% బ్రెయిన్ పనిచేయని స్థితికి చెందినట్టు ప్రకటించారు. యశ్వంత్ కుమార్ అవయవాలను దానం చేస్తే తన కుమారుడు మరణం తర్వాత కూడా జీవించి ఉంటాడని అతని తండ్రికి జీవన్ దాన్కు చెందిన కౌన్సిలర్ తెలిపాడు. శివకుమార్ నుండి అనుమతి తీసుకున్నారు. యశ్వంత్ కుమార్ యొక్క 2 మూత్రపిండాలు, గుండె వాల్వులు మరియు కాలేయం సేకరించి అవయదాతల కోసం ఎదురు చూస్తున్న వివిధ ఆసుపత్రులకు అవయ మార్పిడి కొరకు అందజేశారు అని డాక్టర్ స్వర్ణలత జీవన్ దాన్ ఇన్ఛార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. యశ్వంత్ తల్లిదండ్రులు ఎంతో సహృదయులు కదా. ఈ విధంగా అవయవ దానం అనే ద్వారా మనం ఇతరులకు ప్రాణాన్ని దానం చేయవచ్చు. ఇది ఈ పాఠ్యాంశం యొక్క మొత్తం వివరణ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.